ఫస్ట్ నేను ఒక్క మాట చెప్తా. మన డిస్కషన్లో లిబరేషన్ అనే విషయాన్ని లేదా ముక్తి మోక్షం అనే విషయాలకి ఎవరైతే శరీరానికి మనస్సుకు లింక్ పెట్టి సాధనలోకి అడుగు పెడతారో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎవరైనా సరే. దానికి కారణం ఏంది? శరీరం ప్రకృతితో అనుగుణంగా నడుస్తుంది. శరీరానికి ప్రకృతిపరమైన ప్రారంధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా స్థితి ప్రస్తుతానికి. కానీ మనస్సు కంప్లీట్ డిఫరెంట్ ఎంటిటీ అది. సో ఆధ్యాత్మిక పరిభాష అంతా మనస్సుకు సంబంధించిందే తప్ప శరీరానికి సంబంధించింది కాదు. కానీ ఒకప్పుడు మనిషి ఏం నమ్మాడంటే మనస్సుని కూర్చోబెట్టాలంటే శరీరాన్ని కూర్చోబెట్టాలని ఒక ఆలోచన. మనం పాత సినిమాలో చూసేవాళ్ళం, వాడు ఒంటికాల మీద తపస్సు చేస్తాడు, శరీరానికి ఏం సంబంధం అంటే అట్లా చేస్తే మనసు నిలబడుతుంది. దానికి కారణం తెలుసా? నీ యొక్క ఆలోచన అంతా ఆ కాలు నొప్పి దగ్గర వచ్చి ఆగుతుంది. ఫ్యాక్ట్ అది. ఇప్పుడు కొందరు ఫుడ్ మానేస్తారు, దానివల్ల ఆకలి మీద ఫోకస్ అవుతుంది. యు ఆర్ ఓన్లీ షిఫ్టింగ్ యువర్ థాట్ ప్రాసెస్ అన్ సపరేట్ థింగ్ అన్నట్టు. ఇది నీకు తాత్కాలికంగా ఒక ఈజ్ ఇస్తుంది, అందులో ఏ సందేహం లేదు. కానీ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద బాడీ మైండ్ కాంప్లెక్స్ ఫెనామినా, నువ్వు సరిగ్గా చూస్తే అసలు బాడీ నిర్దోషి. నిర్దోషి అది. కాంప్లెక్స్ మైండే. అంటే అన్ని తప్పులు చేసేది, చేయించేది. ఇప్పుడు బాడీకి ఎప్పుడు ఉండదు బీడి తాగాలని, మైండ్కి ఉంటుంది. బాడీకి తినాలని ఉంటుంది, మైండ్కి ఉండదు. రెండు వేరే వేరే. ఆకలి శరీరానిది, వ్యసనం మనసుది. సో మన బాడీ రకరకాల కష్టాలు అనుభవించేది మనస్సు వల్ల. ఇప్పుడు నా మనస్సు అంటది నేను చంచలం అవుతున్నాను, నువ్వు నాతో పాటు రా అని తీసుకెళ్తుంది బాడీ. దానికి అసలు ఇష్టం ఉండదు. మనసేమో ఒంటరిగా పోలేదు, బికాస్ దానికి కాళ్ళు లేని ఎంటిటీ అది. అందుకని ఆధ్యాత్మికత అనే ఒకనొక పెద్ద ఫెనామినాని మనం కనుక సరిగ్గా డీకోడ్ చేస్తే, ఇందులో బాడీ మైండ్ కాంప్లెక్స్, దాన్ని విపరీతంగా శుష్కించి ఇబ్బంది పెట్టే రకరకాల యోగాలు, హఠ యోగాలు, ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ యోగాలు, ఆ తర్వాత జపాలు, తపాలు, ఆ తర్వాత అనుష్ఠానాలు, అన్నిట్లోనూ బాడీ ఉంది. ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ ఇంకా వస్తే యోగా, పతంజలి యోగా. ఆ తర్వాత ఇంకా కాస్త సాఫ్ట్గా వస్తే జస్ట్ రుద్రాక్ష చాంటింగ్, స్టిల్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. లేదా భజన, బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు భజనలో ఒక క్లాప్ కొట్టి ఆపమని మైండ్ నిలబడదు. సో మైండ్ లైక్స్ రిపిటేషన్. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా, లిబరేషన్ అండ్ మోక్ష ఆర్ ముక్తి ఆర్ జీవన్ ముక్తి టు ఎక్స్పీరియన్స్, అది ఓన్లీ మైండ్ ఫెనామినా. సమస్త ఆధ్యాత్మిక శాస్త్రము మానసికమే. అంతకుమించి ఎక్కడైనా సరే మనస్సు లేకుండా బాడీతో చేయించే ఉన్న యోగా ఉందా, లేకపోతే ధ్యాన పద్ధతి ఉందా? మనిషిని బాడీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఆలోచన ఇబ్బంది పెడుతుంది. కానీ ఎవరన్నా అన్నారా నాకున్న ఎడమ వేలు చేతికున్న చిటికన వేలు ఇబ్బంది పెడుతుంది? పెట్టదు అది. ఒకవేళ ప్రారంభవశాత్తు ఇప్పుడు నా నోరు ఇబ్బంది పెడుతున్నట్టు అట్లా ఇబ్బంది పెట్టవలసిందే. సో నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నా శరీరానికి కాస్త జ్వరం ఉందనుకుందాం, నా మైండ్కి ఉందా? ఇదొక్కటే అన్వేషిస్తే సరిపోతుంది. నేను చెప్తున్నా, నా మైండ్కే జ్వరం రాలేదు. నా మైండ్ ఒక 10 days క్రితం ఎట్లుందో సంపూర్ణ జ్వరంలోనూ అలాగే ఉంది, జ్వరం తగ్గిన తర్వాత అలాగే ఉంది. ఇట్ ఇస్ సెటిల్డ్ నౌ. అది జీవన్ముక్తి. అంటే జీవన్ముక్తి అన్నది మైండ్కి సంబంధించింది. శరీరంకి 100% లిబరేషన్ మృత్యువే. ఇంకా ఎందుకంటే రాను రాను శరీరం ఇంకా పతనం అయిపోతుంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు చూసినప్పుడు అతను నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు శరీరం, కానీ అతని మైండ్ బాగుందిగా. సో అందుకే నేను చాలాసార్లు అడుగుతాను అనమాట ఈ ప్రశ్న, చలికాలం శరీరానికి కానీ మనసుకా?
చలికాలం శరీరానికి కానీ మనసుగా. చలి దేనికి పెడుతుంది అసలు? అందుకే ఇట్ ఈస్ బియాండ్ టైం అన్నారు, బియాండ్ సీజన్స్. సో ఇది ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకుంటే మైండ్ సెటిల్ అయిందనుకో, ఆటోమేటిక్గా బాడీ సెటిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ సెటిల్ అవ్వడం అంటే ఏమిటి? ఏం తినాలో తెలుసుకుంటే బాడీ ఆటోమేటిక్గా ఆరోగ్యంగా మారిపోతుంది. మైండ్ ఎప్పుడు పడుకోవాలో నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా బాడీ హెల్తీగా మారిపోతుంది. ఎక్కడ నడవాలో మైండ్ నిర్ణయించుకుంటే బాడీకి ఏ ముళ్ళు గుచ్చుకోదు. అప్పుడు ఒక రియల్ యూనియన్, బాడీని సెట్ చేసి మైండ్ని సెట్ చేసుకొచ్చేద్దాం అనేది అయ్యే పని కాదు. కొందరు జీవితాలు చివరి వరకు ట్రై చేసినా ఇంకా ఆ వ్యాక్యూమ్ అట్లే ఉంటుంది. కాకపోతే చేసి అట్లాంటి వ్యక్తుల మధ్య నుండి వాళ్ళు ఒక రకమైన స్వాంతన పొందొచ్చు. నిజంగా లిబరేట్ అయినాం అనుకో, ఏకాంతం నీ చివరి దశ. అంటే 100 మంది మధ్యనున్నా, ఒక్కడివే ఉన్నా, 1,000,000 మంది మధ్యనున్నా నీ మనస్సు నిరంతరం ఏకాంతాన్ని అనుభవిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్అటాచ్డ్. మైండ్ ఎప్పుడు పట్టుకుంటుంది? పట్టుకున్న క్షణం బాడీ సఫర్ అవ్వడం మొదలవుతుంది అన్నట్టు. మైండ్కి పట్టుకుంది గిన్నిస్ రికార్డు కావాలి నాకు. ఇప్పుడు ఆ బాడీని తీసుకెళ్ళి వాడు ఐస్లో ముంచుతున్నాడు. మైండ్కి అవార్డు రావట్లే, బాడీ మాధ్యమంగా ఆ మైండ్ గెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేది ఎవరికి? మైండ్కి వస్తుంది. బాడీ అనేది ఒక స్టాటిక్, ఓకే, గ్రాస్ రియాలిటీ, బట్ ఇట్ స్టాటిక్. దానికి ఇష్టం ఉండదు అసలు కష్టపడడం. నేను కొన్నిసార్లు చెప్తే చాలామంది ఆశ్చర్యపోయింది, కలవడానికి వచ్చారు, ఈ యాంగిల్ భలే ఉంది. బాడీ ఏం చేస్తుందో అదే నువ్వు మనసుతో చేయిస్తే తక్షణ విముక్తి అని చెప్పాను నేను. కొత్త వ్యాఖ్య. బాడీ ఏం చేస్తుందో అది గమనించు, దాన్ని మనసుతో చేయించు. ఇది ఎట్లా, ఏదైనా ఒక్కటి చెప్పండి చూద్దాం అన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, వినేవాళ్ళు కానీ మీరు కానీ చెక్ చేసుకోండి. బాడీ దేన్ని పట్టుకోదు, దట్స్ ఆల్. ఇప్పుడు మీరున్నారు, ఏది పట్టుకోలేదు మీరు. దుప్పటి నేను పట్టుకోలేదు, దుప్పటి బాడీ మీద కప్పబడ్డది, బాడీకి సంబంధమే లేదు దాంతో. చేతికి ఉంగరం ఉంటుంది, బాడీకి తగిలించబడ్డది, బాడీ పట్టుకోలేదు. బాడీ ఎక్కువసేపు దేన్ని పట్టుకోదు, ఇంపాసిబుల్ అది. చివరికి వరల్డ్ కప్లో అవార్డు వచ్చినా అవార్డుని కింద పెట్టేస్తుంది బాడీ. ఇట్ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్. బాడీ ఈజ్ ఆల్వేస్ అలోన్. లైలా మజ్ను అమర ప్రేమికులు కావచ్చు, పరిగెత్తుకొని కలుసుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు, 2 నిమిషాలే, తర్వాత బక్కనొస్తుంది బాడీ. ఎట్లా బాడీకి నాది నీది లేనే లేదు అసలు. అదే మనం డిస్కస్ చేసే పాయింట్ అది. మీరు చెప్పినట్టు చూస్తే ఇప్పుడు బాడీ ఏదైతే చేస్తుందో, ఇప్పుడు మీరు బ్యాగ్ వేసుకొని వచ్చారు, బాడీ పట్టుకోలేదు, బాడీకి, అందుకే బాడీకి దానికి ఒక చిన్న తాడు ఉంది, తగిలించవలసిందే. అందుకే ఒకప్పుడు సూట్ కేసులు వచ్చినా కూడా రాను సూట్ కేసులు మాయమే చూడండి. పట్టుకోవడం అప్పుడు తెలియదు మనిషికి, ఎవాల్వ్ కాలేదు కాబట్టి ఒక హ్యాండిల్, సూట్ కేసు అవన్నీ ఓకే. ఆ తర్వాత తెలుసుకున్నాడు అసలు పట్టుకోవాల్సిన అవసరం. అందుకే సంఖ బ్యాగులు వచ్చినాయి, వెనక మోస్తూ ఉంటుంది బాడీ, అది పట్టుకోలేదు. సో బాడీ ఒకానొక పరిభాషలో అది లిబరేట్ అయ్యే ఉంది, కానీ దానికి ప్రారంభాలు ఉన్నాయి. మనసు పట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, బాడీ ఈజ్ ఇనర్ట్ బేసికల్లీ అన్లెస్ ద మైండ్ ఎప్పుడైతే బాడీ దాని ఫ్యూజన్ అయితే కానీ ఆ బాడీకి ఒక చలనం రావడం కానీ, ఆ బాడీ మూమెంట్ కానీ, ఆ బాడీకి ఏదైనా జరుగుతుంది. సో బాడీకి అసలు ప్రారంభం కూడా లేదా లెక్క చూస్తే? ప్రారంభం ప్రకృతి పరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఫిజికల్గా, అది కామన్. అది యూ కెనాట్ ఎస్కేప్ దట్. రమణ మహర్షికి సర్కోమా అనే వ్యాధి వచ్చింది, ఈ డి నాట్ ఎస్కేప్. మనసుకు వచ్చిందా సర్కోమా? నేను నా కన్విక్షన్ అండ్ కమాండ్తో చెప్తాను, మనసుకు సర్కోమా రాదు, మనసుకు క్యాన్సర్ రాదు, మనసుకు జలుబు రాదు, దగ్గు రాదు,
మనసుకు మాయారోగం తప్ప ఏది రాదు. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్కి సంబంధించినంత వరకు ఈ రెండింటికి ఉన్నటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక ఇంటిగ్రేటెడ్ మూమెంట్ని మీరు విడదీసేసి టోటల్గా మైండ్కి అసలు అంటే బాడీని మైండ్ని విడదీసేసారు. కానీ నేనేమంటున్నానంటే అసలు బాడీ ఈ వరల్డ్లోకి ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణమే మన మైండ్ అని చెప్తారు. అంటే చెప్తారు కదా, నీకేమనిపిస్తుందో చెప్పు. నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే నమ్ముతున్నావో తెలుసా? నమ్ముతున్నావు అంటే తెలియదనే. నీ శరీరం నీ దగ్గరే ఉంది, దాన్ని చూసి చెప్పరాదు. ఇది ట్రూ. కొద్దిసేపు అనుకుంటా. ఇంకొకటి దీనికి నా ఎక్స్పీరియన్స్లో, నాకు ఏదైనా ఫిజికల్ ఇష్యూ వచ్చినా మీరు ప్రకృతి పరంగా వచ్చింది అంటారు కదా, నేను అంటాను ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై మైండ్ అండ్ పర్సనాలిటీ అని నాకు. అది ఆల్రెడీ చెప్పినాం, మైండ్ వల్లనే బాడీకి సమస్యలు వస్తాయి. బికాజ్ మైండ్ బిర్యానీ తినమన్నది, దాన్ని సఫర్ అయ్యేది బాడీ కదా. అందుకని మైండ్ నిర్ణయించుకుంటే ఇక మీదట అనర్థం తినకూడదని బాడీ బాగుంటుంది. ఆబ్వియస్లీ అది ఇన్నోవేటబుల్గా బాడీ మంచిగా అయిపోతుంది. ఇన్విటబుల్గా అయిపోద్ది. ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనం ఒకటి డిసైడ్ చేసుకోగలుగుతాం. కానీ వాల్యూమ్ ఆఫ్ సంస్కారాలు ఏదైతే మైండ్లో ఉన్నాయో, ఏ సంస్కారాలు లేవు, జ్ఞాపకాలు తప్ప. దాన్ని మన జ్ఞాపకాలనే కదా సంస్కారాలు అనేది. అట్లా అనడానికి లేదు. మెమరీ ఈజ్ నథింగ్ బట్ సంస్కారాస్ ఆర్ అదే కదా అనేది. భాషలో అట్లా చెప్పారు. అన్నీ కూడా సనానిమ్స్ నా దృష్టిలో. ఇప్పుడు మరి ఏ జంతువుకు లేని సంస్కారాలు మనిషికి ఎందుకు వచ్చినాయి? ఒకవేళ ఒక మనిషి స్కూల్కి వెళ్ళకుండా అతను ఐసోలేటెడ్గా పెట్టామనుకో, వాట్ వుడ్ బీ హిజ్ లైఫ్? బాడీ పరంగా దేర్ ఇస్ నో చేంజ్ వెదర్ హీ లివ్స్ ఇన్ ప్యారిస్ ఆర్ అమెజాన్ ఫారెస్ట్. బాడీ ఫంక్షన్స్ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు మీరు ప్యారిస్ వెళ్తారనుకోండి, మీరే మీ మైండ్ ఎగ్జైట్ అవుతుందా, బాడీ అవుతుందా? మైండ్ ఎగ్జైట్ అవుతుంది. మీరు వెళ్ళేది మైండ్ కోసమే, మైండ్ బాడీకి ఏ ఇంట్రెస్ట్ ఉండదు. బాడీకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు. బాడీకి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలా అమ్మి కొడుకు పండుకుంటే అయిపోతుంది ఊరికి అనుకుంటా. ఇట్ జస్ట్ వాంట్స్ టు సిట్. అందుకే మీరు నయాగరాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూర్చుంటారు. బాడీ ఎంత పవర్ఫుల్ అంటే అది చివరి వరకు మైండ్ మాట ఉంటుంది. ఒక్కసారి అది డిసిషన్ తీసుకుందనుకో, ఇంకా మైండ్ ఏం బీకలేదు. ఇంకా ఫైనల్ డిసిషన్ బాడీ టేక్స్, బికాస్ నేచర్ కదా అది. ఇప్పుడు మైండ్ అంటుంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నా, ఇంకా ఉద్యమం. బాడీ చెప్పింది ఐఎమ్ డైయింగ్, టాటా బాయ్ బాయ్ అండ్ హీ లెఫ్ట్. అంతే. నువ్వుగా ఇంతకాలం నీకు వచ్చాను, నువ్వు ఏం బీకావో కానీ నన్ను చాలా సంఖ నాకు ఇచ్చావు. నౌ ఐఎమ్ టేకింగ్ మై ఓన్ పాత్, ద నేచర్స్ పాత్. అయితే ఈ రెండింటిని కొద్దిగా విభజన చేసి విభజన కాదు అంటే నా ఉద్దేశం ఎలా చేయటం అనేది నేను కొత్తగా విన్నాను కాబట్టి ఐ వాంట్ టు అంటే డైజెస్ట్ స్పిరిచువాలిటీ యొక్క కోర్ అదండి. ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ బాడీ కావాలి. ఇంకా చిన్న క్వశ్చన్కి జవాబు. ఇప్పుడు జ్వరం నీకు వచ్చిందా, ఐ మీన్ బాడీకి వచ్చిందా, మైండ్కి వచ్చిందా, డిక్లేర్ చేయి. నేను చెప్తున్నా నా మైండ్కి జ్వరం రాలేదు. ఇప్పుడు నీకు వచ్చిన ఫిజికల్ ఎలిమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అదే కదా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. వెన్ మైండ్ అసోసియేట్స్ విత్ బాడీ, ఇప్పుడు బాడీలీ అటాచ్మెంట్ ఉందనుకో, నా చెంపలు నున్న ఉండేవి, చెంపల నునుపుతో మైండ్ అసోసియేట్ అయ్యిందనుకో, అప్పుడు జ్వరం వచ్చిన తర్వాత అద్దం చూసుకున్నప్పుడు మైండ్ బాధపడుతుంది. అట్లా కాకుండా నువ్వు ఎలా ఉన్నావో అలాగే అద్దంలో చూసి దాన్ని అంగీకరించినావు అనుకో, చెంపల నునుపుతో ఉన్న శరీరాన్ని చూసావు అండ్ యూ హ్యావ్ నో అటాచ్మెంట్. బక్క చిక్కిన శరీరాన్ని చూసావు అండ్ మైండ్ హ్యాస్ నో అటాచ్మెంట్. దట్ ఈస్ జీవన్ముక్తి. అందుకే దేహాభిమానం ఉండకూడదు అన్నారు. బికాజ్ ఎన్ని అటాచ్మెంట్స్ పోయినా చివరి అటాచ్మెంట్ బాడీని. మైండ్ యొక్క సంయోగం అవసరం, సహజయోగం అవసరం తప్ప బాడీకి అటాచ్మెంట్స్ అవసరం లేదు.
ఒకసారి మైండ్ కనుక బాడీ మీద అటాచ్మెంట్ ఏర్పరచుకుంటే ఆ పెదవులకి ఏమో రాస్తుంది, ఎందుకంటే మైండ్ నచ్చలేదు. ఆ కళ్ళకి ఏదో ఐ ల్యాషెస్ పెడితే కంటికి ఎంత ఇబ్బంది ఉంటుంది బాబు. జస్ట్ ఇమాజిన్, బికాజ్ ఐ నో మెనీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ హ్యాపెన్ టు బి గర్ల్స్. వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పెడతారు బాడీని. పెళ్ళికి వెళ్తే హై హీల్స్ వేసుకుంటే మస్తు సఫర్ అవుతారు అసలు. దే జస్ట్ వాంట్ టు బి గుడ్. హై హీల్స్ అంటే ఒక చిన్న జోక్ గుర్తొచ్చింది నాకు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక నావెల్లో అంటారు, క్రియేటర్ ఏంటిది గుర్రాలకు పెడతారు చూసారా, క్రింద ఏంటంటారు నాడా, ఇదే ఇంత లావుగా ఉంటుంది అంటే పెట్టరు, నాడా కాదు, దాన్ని అవి నడిచేటప్పుడు వాటి కావాలి అదే ఇనుప పెడతారు. మనం పెట్టాం, న్యాచురల్ గా సృష్టిలో ఉంది. అవును గిట్టలు ఆ గిట్టలు పెట్టడం మర్చిపోయాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్, ఆ రోజుల్లోనే ఆయన దాని మీద కామెంట్ చేశారు. అందుకని చెప్పి వాళ్ళు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆశ్చర్యకర విషయం, ఇన్ని కోట్ల మంది హై హీల్స్ వేసుకుంటున్నా ఎందుకు మగవాడు వేసుకోవట్లేదు? చూడు, క్వశ్చన్ ఉంది. బికాస్ మగవాడికి నడక అందంగా ఉండాలి అన్న ఆలోచన లేదన్నట్టు. తనకేముంటుంది, ఛాతి బాగుండాలి అని ఉంటుంది. అమ్మాయికి ఇంకేదో అవయవం ఆ హీల్స్ వేసుకుంటే ఓపెన్ అప్ అవుతుంది కాబట్టి దానికోసం, దానివల్ల ఎక్కువగా జనరల్గా మీరు అబ్జర్వేషన్ చేస్తే మగవాళ్ళు ఎప్పుడు కూడాను హైట్ ఎక్కువ ఉంటారు, ఆడవాళ్ళు తక్కువ ఉంటారు. ప్లస్ ఈ హైట్ అనేటటువంటిది ఇది రాంగ్, ఇది కదా, అంటే కాదు, ఎక్కువ పర్సెంట్ కాదు, ఇది వ్యాఖ్య మైండ్, ఇది అంటే అది ఫ్యాక్ట్ కదా, కాదు, అబ్సల్యూట్లీ కాదు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎంత హైట్ ఉండాలో అంత హైట్ ఉన్నారు, ఎక్కువ లేరు తక్కువ లేరు. నీకు అది కరెక్ట్, ప్రకృతి పరంగా ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. అవును, కానీ ఆడవాళ్ళు దాన్ని కంపేర్ చేసుకుని ఆ ఇన్ఫీరియారిటీతో మొదలు పెట్టినటువంటి ఒక యాంగిల్ కరెక్ట్, అందులో ఏం డౌట్ లేదు. మరి ఫ్యాషన్ షోలలో వాళ్ళు 6 ఫీట్లు ఉంటారు కదా, స్టిల్ దే వియర్. దానికి చిన్న, అంటే మనం వీడియోలో చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు. అంటే వాట్ హ్యాపెన్స్ ఐ హీల్ అన్నప్పుడు నీ హిప్ ఓపెన్ అవుతుంది, అంతే, ఏం లేదు అందులో. హిప్ ఓపెన్ అయినప్పుడు నడిచినప్పుడు మోర్ మూమెంటం కనిపిస్తుంది, అది అట్రాక్టివ్ ఉంటుంది ఆబ్వియస్గా, అట్లా అంతే, అంతకుమించి ఏం లేదు. అదే పనిష్మెంట్ అది యాక్చువల్లీ. పెన్సిల్ హీల్ వేసుకుంటారు, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 6 ఇంచెస్ 7 ఇంచెస్ 8 ఇంచెస్ హీల్ ఉంటుంది. సో మనం సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయినట్టున్నాం. సో లిబరేషన్ ఓన్లీ మైండ్ ఫినామినా, ప్యూర్. సెటిల్ ద మైండ్, బాడీ గెట్ సెటిల్డ్. ఇది నా ప్యూర్ కోర్ నేను చెప్తున్నా. ఏం తినాలో నువ్వు నిర్ణయించుకో, బాడీ వారం రోజులు హెల్తీగా మారిపోతుంది. ఏం వినాలో నిర్ణయించుకో, బాడీ ఎంజాయ్ చేస్తుంది. ఏం వినాలో మైండ్ కదా డిసైడ్ చేసేది. నువ్వు అంటావు మామ పాటినేది బాడీయా మైండా? ఉద్రేకం దేనికి కావాలి అసలు? మైండ్కే. న్యూ ఇయర్ పార్టీ దేనికి కావాలి? మైండ్కి. బాడీ కిందకబ్బా. ఆ పార్టీ బాడీ నోట్ల మందు వస్తే సస్తుంది, కక్కి 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 మళ్ళా हम भी विक्टिम है. మీ లెక్క మీరు బాడీని జస్ట్ డెడ్ బాడీ చేస్తారు. నో ఎందుకంటే అది ఏం లేదు, అది మీరు ఎలా ఉన్నారంటే ఆ పదం వాడి యూ హ్యావ్ జస్ట్ ఇన్సల్ట్ ఇట్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కేదార్నాథ్లో శివలింగం ఉంటుంది, అది కొన్ని వేల సంవత్సరాలు ఎలా ఉందో అలాగే ఉంది. ఇట్స్ నాట్ డెడ్. యథాస్థితిగా ఉంటూ సజీవంగా ఉంచడమే ప్రకృతి నియమం. తద్వారా మొట్టమొదటిసారి నిజంగా సజీవంగా మారుతుంది బాడీ, ఇఫ్ మైండ్ సెటిల్స్. ఇప్పుడు ఒక వ్యక్తి కొడుతున్నాడు, తిడుతున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు, వాడు చేతులు ఊపుతున్నాడు, నినాలు చేస్తున్నాడు, ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ సఫరింగ్ ఉందా లేదా? బాడీకి అవసరం లేదు. అది రమణ మహర్షి ఏమీ చేయలేదు. ఇట్స్ నాట్ డెడ్. అంతులేని శీలత కలిగి ఉండి నిశ్చలంగా ఉంది అది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మైండ్ ఎప్పుడైతే సెటిల్ అవుతుందో బాడీ అద్భుతంగా కూర్చుంటుంది. టు మెడిటేట్ ఇన్ ది సర్కిల్ ఎస్టాబ్లిష్. షుడ్ నాట్ ఎన్ఫోర్స్ బాడీ.
ఐడియా ఆన్ బాడీ, దెన్ అదేంది ఇట్స్ పనిష్మెంట్ కదా, ఇట్స్ డ్యూటీ అవుతుంది. కాకపోతే గుంపు ఎక్కువైపోయింది, ఈ గురువులకి టైం లేదో లేకపోతే ఇష్టం లేదో, వాళ్ళకు కూడా గుంపు మీద మమకారం ఏర్పడ్డదో, ఐ డోంట్ నో. ఆ కారణం చేత ఏదో ఒక దాంట్లో ఇరికిస్తున్నారు అంతే. ఎక్కడ వీళ్ళ సేవ ఉంటుందా లేదా, ఎందుకుంది? నేను ఆలోచించి నీకుండా చేయాలంతే. నేను ట్రెమండస్గా ఫూల్ చేయాలి. ఎందుకు బయట చేయవు సేవ? ఎందుకు ఒక బ్యాడ్జీ లేకపోతే ఒక బ్యానర్ ఉంటేనే సేవనా? ఇప్పుడు ఒక దగ్గర ప్రశాంతంగా ఉంటున్నావు, ఇంట్లో ఎందుకు ఉంటలేవు? నేను ఒకసారి చిన్న కాన్వర్జేషన్లో చెప్పిన, మీరు టెంపుల్కి వెళ్తారా అని అడిగారు ఒకరు ఇక్కడే. నేను ఇదేమిటి అని అడిగాను, ఇదేమిటి అని అడిగాను. అంటే మరి దీన్ని టెంపుల్ అంటున్నారా మీరు అని అడిగాను. నాకు ఇది టెంపులే, ఎట్లయితుందండి, గంటలు లేవు. సో ఈజ్ టాకింగ్ అబౌట్ టెంపుల్ ఆర్కిటెక్చర్. నేను చెప్పాను టెంపుల్ ఎసెన్స్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఏ అనే వ్యక్తి టెంపుల్కి వెళ్తున్నాడు, 1 కిలోమీటర్ నడుస్తున్నాడు, 1 కిలోమీటర్ నడిచి టెంపుల్ గర్భగుడిలోకి వెళ్తాడు. ఈ 1 కిలోమీటర్ లోపు అతను చేసే పని ఉంటుంది తెలుసా? తన మనస్సును వదిలిపోవడమే. తనకున్న కుట్రలు, కుతంత్రాలు, పోలీస్ కేసులు, ద్వేషాలు అన్నీ వదులుతూ 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 ఎప్పుడైతే ఆ టెంపుల్ ముఖద్వారంలో ఆ కడపకు నమస్కరిస్తాడో అక్కడితో మైండ్ ఎండ్ అయింది. నువ్వు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ప్రాపంచిక విషయాల్ని తీసుకోవడం లేదు, నీదర్ డిస్కసింగ్ నార్ లిజనింగ్. ఎవడన్నా టెంపుల్లో కూర్చొని ఒక షార్ట్ చూస్తాడా? ఎందుకు చూడొద్దు? నీ మైండ్ చెప్తుంది ఇది అన్వాంటెడ్. అందుకే ప్రశాంతత వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను అదే చేస్తాను. టెంపుల్లో ఏ మానసిక స్థితితో మనిషి అవుతున్నాడో అదే మానసిక స్థితిలో నా గదిలో ఉంటున్నా. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ టెంపుల్స్. నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు, కానీ నా గదిలోకి వెళ్ళినా దేవాలయంలోకి వెళ్ళినా రెండొకటే. సేమ్ స్టేట్ ఆఫ్ యూ డిసైడ్ విచ్ ఈస్ టెంపుల్, నాట్ ద కన్స్ట్రక్షన్. అది చాలా ఓల్డ్ అన్కాన్షియస్ అండర్స్టాండింగ్. ఒక పాట కూడా ఉంది కదా, దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, టెంపుల్లో ప్రాణప్రతిష్ఠ చేసి సర్టెన్ ఎనర్జీస్ ఇంబైబ్ చేసి, ఇది దాని గురించి ఇది టచ్ చేయకూడని సబ్జెక్టు, మనోభావాలు దెబ్బతింటాయి. అయినా సరే ఊరికి ఒక మాట చెప్పి, నేను జస్ట్ మరి అందుకని కూడా ఇప్పుడు ఒక రాయిని నువ్వు దైవం అని ఎట్లా నమ్మడం? యూ హ్యావ్ టు డూ, అంటే ఎన్నో కర్మకాండలు చేస్తే నీ మనసు నమ్మడం మొదలు పెడుతుంది. ఇప్పుడు పెళ్ళికి డైరెక్ట్ తాళి కట్టిస్తే అయిపోదా? కాళ్ళు దొక్కిస్తారు, నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, కొత్త బట్టలు పెడతారు, 20 సార్లు బట్టలు చీరలు మార్చుకోపరా అంటారు, అందరి కాళ్ళు మొక్కిస్తారు, ఒకరి నోట్లో ఒకరు సమోసా తినిపిస్తారు, ఒక స్ట్రా వేసి థమ్స్అప్ తాగిపిస్తారు, తర్వాత హోమం చుట్టూ తిరిగిపిస్తారు, తర్వాత ఏడులు వేపిస్తారు, ఆ తర్వాత అరుంధతి చూపిస్తారు. అంటే మాటికి సజెషన్ ఇచ్చి 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 ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మైండ్ నమ్మదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక రాయి తీసుకొచ్చి ఇదే దైవం అంటే నమ్ముతావా? జీవితం యొక్క మూలం తెలిస్తే, అందుకే అంతటా దైవం చూడబడుతుంటే అదే. ఇంకా దీనికి ఒక ఆగమ శాస్త్రం, అదంతా మనసు సైన్స్, వేదిక్ సైన్స్ ఉంటే నమ్మకంగా మీరు మెంటల్ అట్లా అంటలేను. అట్లా సైన్స్ ఉంది, దేంతో పడితే దాంతో కడగట్లే. అత్యంత పవిత్రమైన వాటిని అత్యంత పవిత్రమైన మనసుతో ఇన్స్టాల్ చేస్తున్నారా? అక్కడ ఉంది సక్సెస్. దాన్ని ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తా అని చెప్పి స్నానం చేయకుండా పూజారిని రమ్మను, లేదా బూతులు తిడుతూ మధ్య మధ్యలో మంత్రాలు ఆపి సమోసా తినొస్తా, మంత్రాలు కొనసాగిస్తా అని చెప్పమను. సో నీ మనస్సును అఖండంగా ఉంచడంతో దానికి ఆ విలువ వస్తుంది. యాక్చువల్ రియల్ వాల్యూ క్రియేటింగ్ యూ. అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒకే రకమైన ఆలోచనని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. తద్వారా మనం జీవితకాలంలో దాన్ని డిస్టర్బ్ చేయం. ప్రాణప్రతిష్ఠ అదొక్కటే కాదు, చాలా చోట్ల జరుగుతుంది తెలుసా. మన సర్టిఫికెట్ ఉంది, దాన్ని ఫ్రేమ్ కట్టించి పెడతారు. నవ్ ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ పేపర్. ఎందుకో తెలుసా? దాని వెనుక మీ 5 సంవత్సరాల శ్రమ ఉంది కాబట్టి.
అట్లా దానికి ఒక ప్రాణం వచ్చింది. ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక డైలాగ్ చెప్పాడు, భలే ఉంది అసలు. అప్పట్లో నాకు టెరిఫిక్గా నచ్చింది. నవెల్లో చెప్పాడో తెలీదు. పేపర్ అన్ని అక్షరాలని దాచుకుంటుంది, కానీ కొన్ని అక్షరాలే పేపర్ని దాచుకునేలా చేస్తాయి. అట్లనే అనుకుంటే ప్రతి రాయిలోనూ దైవం ఉంది, కానీ మనిషి ఒక రాయిని ఏరి దైవాన్ని చేస్తాడు. ఎందుకంటే మనిషి మనస్సు నిలబెట్టడానికి ఏదో ఒక సాధనం అవసరం. ఇప్పుడు ఇదంతా మాయ అని చెప్తే వాడికి మళ్ళీ నమ్మకం ఎట్లా గుర్తు చెప్పు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి మెడిసిన్ మింగిస్తున్నప్పుడు నోట్లో చక్కెర పోసి దాంతోపాటు మెడిసిన్ వేస్తారు. సో మెడిసిన్గా చూసే శక్తి వాడికి లేదు, క్యాకరే. అందుకే అంటుంది సత్యము, దాని యొక్క దర్శనం అనేది వెరీ రాడికల్. అది ఎంత ఆషామాషిగా యాక్చువల్లీ చెప్పాలంటే మైండ్ కొలాప్స్ అయిపోతుంది. మైండ్ కొలాప్స్ అవ్వడం అంటే నీకున్న పూర్వధారణలు, నీకున్న ఇన్హిబిషన్స్, ప్రీకన్సీవ్డ్ నోషన్స్, కాంప్లెక్సెస్, ఫియర్స్, సో మెనీ థింగ్స్ గెట్స్ డిస్ట్రాయిడ్. యూ లూజ్ యువర్ బేస్. నేను అందుకే ఒక వ్యాఖ్య చేసిన, కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు, కానీ ఎవరు అర్థం చేసుకోలేదు. నచ్చడం నచ్చపోవడం అనేది సిల్లీ థింగ్. జ్ఞానోదయం పొందినవాడు నిజంగా అనాథగా మారుతాడు అనమాట. ప్రపంచంలో అనాథ అనేది వెరీ బ్యాడ్, బికాస్ ద పర్సన్ నీడ్స్ సపోర్ట్. జ్ఞానోదయం పొందిన వ్యక్తికి హీ డజంట్ నీడ్ సపోర్ట్. అందుకని వాడు జీవితకాలం అనాథగా ఉంటాడు. అనాథ అన్నది పాజిటివ్. ఇప్పుడు నేను అనాథనే, ఇది చాలా గౌరవంగా చెప్తున్నది. అనాథ అంటే ఇక నో మోర్ డిపెండెన్సీ, ఇంటర్ డిపెండెన్సీ ఉంది. నేను మీ మీద ఆధారపడ్డాను, మీ పుస్తకాలు కొన్నారు, కొంత డబ్బు వచ్చింది, రేపు కూరగాయలు తెచ్చుకుంటాను, ఇంటర్ డిపెండెన్సీ కొనసాగుతుంది. కానీ మానసిక విక్షిప్తతలు, దౌర్బల్యాలు, అబ్బా నువ్వు రావా శ్రీధరు, బోర్ వస్తుందయా, ఎందుకు లేదు, అన్ని తంతులు తెంపేసిన అయిపోయింది. ఇంకా అలా జరిగింది అది. అంటే అదేం ఇంటర్నేషనల్గా దారం అయితే తెంపొచ్చింది, ఎక్కడ తెంపుతావు? సో వెన్ ఐ రియల్లీ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద మిస్టరీ ఆర్ ఎనిగ్మా ఆర్ ఫెనామినా కాల్డ్ మైండ్, అది లేదని తెలిసిపోయింది అసలు అంతా. ఇప్పుడు ఈ మనిషి తన మనసుని ఏమనుకుంటున్నాడు ఒకసారి పేపర్ మీద రాయమని, అసలు వాట్ ఈజ్ ఇట్? ఏముండదు. హీస్ జస్ట్ కీప్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ నాన్ సెన్స్ ఎవ్రీడే. కాబట్టి దానికి ఒక విలువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్సెప్ట్ థాట్, మైండ్ అనేది పట్టుకోలేము కూడా. మైండ్ లేదు, ఇల్లు అనేది లేదు, కొన్నింటి కలయిక ఇల్లు. ఇల్లు నాన్ ఎగ్జిస్టెన్షియల్. ఇది ఇల్లా, స్టూడియో ఎందుకైంది అంటే ఇంట్లో ఉన్న గృహోపకరణాలు లేవు కనుక. ఇక్కడ దీన్నే బయట ఒక షట్టర్ ఓపెన్ చేశాను అనుకో, కిరాణా షాప్ అవుతుంది. బయట ఒక ప్లస్ గుర్తు పెడితే క్లినిక్ అవుతుంది. అప్పుడు ఆ క్లినిక్ వస్తువులు ఉంటాయి. ఇఫ్ దిస్ ఈస్ ద మైండ్, దాంట్లో ఉన్న వస్తువులు దాని తరహా ఆలోచనలు అనమాట. నువ్వు పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ తాలూకు ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు మోస్తే నువ్వు పొలిటీషియన్ అవుతావు. అంటే ఎలా దొక్కాలి, కులమతాలు ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, తర్వాత ఎట్లా అబద్ధం చెప్పొచ్చు, సత్యంతో పనిలే. అట్లా కాకుండా నువ్వు బిజినెస్ అనుకో, ఆ బిజినెస్ ఎలా చేయాలి ఇవి తెలుసుకోవాలి. ఇదంతా నీకు ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆనందం ఇస్తుందన్న గ్యారెంటీ లేదు. మైండ్కి ఆనందానికి సంబంధం లేదు అసలు. మైండ్ అటాచ్మెంట్ నుంచి బయటపడితే మిగిలిన స్థితి నీ యొక్క ఆనందం. యూ కెనాట్ క్రియేట్ పీస్. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు తేలికైన పరిభాషలో? మీరు సైలెన్స్ని క్రియేట్ చేయగలరా? సైలెన్స్ ఆల్రెడీ ఉంది, ఒక్కొక్క శబ్దం ఆపుతూ పోతే సైలెన్స్ కనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఒకసారి మౌనం ఉన్నారనుకోండి, వీడియోలో ఆ వాచ్ టిక్ టిక్ సౌండ్ పడుతుంది. అదే మనం అందరం గొల్లు నవ్వుతున్నాం, సినిమా చూస్తున్నాం, అది వినబడదు. వినబడదా? అది లేదా? అప్పుడు ఉంది అది. అవేర్నెస్ అంటే ఎంత లొల్లు ఉన్నా వాడు అదే వింటున్నాడు, వాడు అదే వింటున్నాడు. అయిపోయింది, సెటిల్ అయిపోయింది మైండ్. ఇంతకుముందు అన్నా కదా, ఎన్ని పదార్థాలు ఉన్నా వాడు క్యారెటే తింటున్నాడు, బాడీ సెటిల్ అయిపోయింది ఏకదం.
ఎన్ని సినిమాలు ఉన్నా వాడు చూడలేదు, బాడీ సెటిల్ అయిపోయింది. కొన్ని వందల మంది ఉన్నా ఎవరితో సంబంధం పెట్టుకోలేదు, బాడీ ప్రశాంతంగా ఉంది. లక్ష్యాలన్నీ పోయినాయి, బాడీ హాయిగా ఉంది. అప్పుడు కష్టపడి పని చేయడం పోతుంది. బాడీకి ఎంత పొటెన్షియల్ ఉందో దానికి తగ్గట్టు మైండ్ సహకరిస్తూ ఉంటుంది. అట్లా పని జరుగుతుంది, అనంతంగా పని జరుగుతుంది. తెలుసా, ఇప్పుడు ఎవరైతే కష్టపడతాడో వాడు ఎల్లకాలం కష్టపడలేడు, కానీ ఎవడైతే ఊరికే నడుస్తాడో వాడు ఎల్లకాలం తిరగలడు. బికాజ్ అందులో కష్టం లేదు. బాడీ మైండ్ యొక్క ఒక సాఫ్ట్ కొలాబరేషన్ ఉంది. అది మానవ జాతి మర్చిపోయింది. దానికి కారణం ఏంటి? మన విద్యా వ్యవస్థ, పేరెంట్స్ అందరూ రన్ను రన్ను రన్ 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 రన్. నేను కూడా పరిగెత్తిన, కానీ ఆ టిక్ టిక్ సౌండ్ నాకు వినపడేది. ఎప్పుడు ఆపేశారు మీ పరుగు? నేను విపరీతంగా పరిగెత్తిన పీరియడ్ 2004 నుంచి 2008 వరకు. 2004 అంతకుముందు కూడా ఉన్నా, అప్పుడు మానసిక ఆందోళన, ఏం చేయాలో తెలియక అట్లా. 2004 నుంచి కొంచెం డబ్బు ఎర్న్ చేయడం, అంటే కావాల్సిన ఫుడ్కి, ఇంటి. బట్ భయంకరమైన ఆశయాలు ఉన్నాయి. ఫ్రెండ్స్తో చెప్పేటండి, కొనాలి సంవత్సరంలో బైక్ని అమ్మ అంటుంటే నేను ఎవడో చెప్పిన పిచ్చకుంట్ల మాటలు రాసుకుంటుంటే సజెషన్స్, అంటే గోడ మీద రాసి పెట్టుకో, నువ్వు బైక్ కొనగలవు. పాజిటివ్ అఫర్మేషన్స్. వాడు కనిపిస్తాడు, పిర్ర మీద వాత పెట్టి పంపిస్తా. వాడినే కమ్మను చూద్దాం ముఖ్యమంత్రి, ఎన్నిసార్లు అనుకుంటాడు అనుకోమని. ముఖ్యమంత్రి ఎందుకు, వైలిన్లో ఒక రాగం వాయించమని. వాడు ముందా ఇంపాసిబుల్ అది. సో అలా 2004 నుంచి 2008 దాకా చాలా పెద్ద పరుగు. లెక్కలేసుకోవడం, పోల్చుకోవడం, మైండ్ కంప్లీట్లీ లివ్డ్ ఇన్ ద మైండ్. అన్ని డైమెన్షన్స్ చూసిన, అన్ని పిచ్చి ప్రయత్నాలు చేసిన, అన్ని రకాల క్రేజీనెస్లు చూసిన. అంటే రోడ్డు మీద పడుకున్నాడు, పడుకోవాలి, చలో పడుకుందాంపా, కానీ బాడీని ఇబ్బంది పెడుతున్నా అన్న స్పృహ లేకుండా మైండ్ ఎంజాయ్ చేయడం చూసిన నేను. ఒకసారి ఇసుకలో పడుకున్నా, ఎవడో పరిస్థితికపోయాడు ఎవడు. నాకు అసలు సమాజం మీద కోపం వచ్చింది అప్పుడు. అసలు ఎవడు పడుకోమన్నాడు నేను. ఫస్ట్ నువ్వే ఎక్స్పోజ్ అయ్యి అందరు బాగుండాలని ఎట్లా కోరుకుంటావు? ప్రపంచం అంటే అంతే, నువ్వు లాకేయకుండా పోతే దొంగతనం జరుగుతుంది. అప్పుడు మనీ, పవర్ చేయాలని అంతే. అంటే సెటిల్ అయిపోవాలి, నా ఫ్రెండ్స్ కంటే బాగుండాలి, అట్లా ఏదో పిచ్చి ఆలోచనలు మస్తు ట్రై చేస్తుంటే అహర్నిశలు. మీ 4 years జర్నీ కొన్ని లైఫ్ టైమ్స్ జరుగుతాయి చాలా మంది జీవితాల్లో. మీకు 4 years లోనే ఆ జర్నీ ఎండ్ చేసి మధ్య అది వింటుంది. ఆ లక్ అందరికి ఉండదు కదా, మీకు ఎట్లా వచ్చింది? అది మనకు సంబంధం లేదు, అది సంబంధం లేదు, అది ఏమాత్రం సంబంధం లేదు. ఎవడెట్లా పోతే మీకేమి? మానవ జాతి ఆలంబడదారు కాదు మీరు. ప్రపంచంలో అదంతా ఉంటుంది. మానవ జాతి, మనమంతా ఒక్కటి, మనంతా ఒక్కలు, మనంతా ప్రకృతిలో మీరు ఒక ప్యూర్ ఇండివిజువల్ అంతే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నా జ్ఞానము మా అమ్మ కూడా రాదు. ఆమె మాతృత్వ అనుభూతి నాకు రాదు, అది ఆమె సొంతం. అది కొందరికి కామన్ ఉన్నాయి, ఇద్దరు ఆకలి, ఇద్దరు అనుభూతి, ప్రకృతి. సో తిరిగి ప్రకృతి స్థితికి మనసు చేరుకుంది. ప్రకృతి స్థితి అంటే ఏంది? ఇప్పుడు కుక్కను చూడు, దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ కానీ ఒకనొక మైండ్ అంతే కుక్క అంటే. అట్లా ఇప్పుడు ఉంది నా మైండ్. నా ఎదురుగా బెంచ్ కారు ఉన్నా నేను ఎంజాయ్ చేస్తా, అభినందిస్తా. నేను బాగుంది, నైస్, నాకు కావాలి అని అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు నేను మూలంలో వచ్చి పడ్డది మైండ్. బెంచ్ కారైనా కాలినడకైనా ప్రయాణం ముఖ్యం. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్లో భోజనం చేస్తా, దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు అనుకో, నువ్వు వెళ్ళి తినేసేయి. కానీ రెస్టారెంట్ వరకు వస్తా నేను. మేమందరం రెస్టారెంట్లో తింటే మరి నువ్వు బయట తింటే అది నీకు సంబంధం లేదు. ఒకప్పుడైతే కొంచెం అప్పు చేశానని నీతో పాటు తిని ఉండేవాడిని. క్వాలిటీ రావడానికి మీరు ఏం చేశారు? అది వింటూ ఉన్నా మధ్యన. అదే చెప్తున్నా, దేర్ ఈజ్ సంథింగ్. దానికి కారణం మళ్ళీ అది బర్త్కి వెళ్ళాలి, వెళ్ళకూడదు అంటే అంత మళ్ళీ సోది అవుతుంది. అంటే నేను బై బర్త్ అప్ టు మెనీ ఇయర్స్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ గుడ్. సిటీకి రానంత వరకు అంటే నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై మైండ్. తిరిగి ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నా అంతే.
అంటే సిటీ 2004లో వచ్చారు మీరు, అంతకట్టు కొంచెం ఉంది, ఆల్మోస్ట్ 2000 అనుకోండి. ఓకే. అప్పటిదాకా మీకు ఆ ప్రిస్టీన్ మైండ్ మీకు ఉందని మీరు ఉంది ఉంది 100% ఉంది. ఎందుకో తెలుసా, నాకు క్లోజ్ ఫ్రెండ్ కానీ నాదంటూ సొంత వస్తువు కానీ ఏమీ లేవు. అన్ని సంవత్సరాలు ఐ వాజ్ ఓన్లీ ప్లేయింగ్. వస్తువు నీదో నాదో నాకు తెలియదు. ఐ వాజ్ ఓన్లీ ప్లేయింగ్. ఊరు ఏదైనా కూడా ఎక్కడ పోయినా ఆడుకునేవాడు అంతే. ఏమాడేవాళ్ళు? ఏది ఉంటే అదే. ఇప్పుడు ఇక్కడే 100 ఆటలు క్రియేట్ చేస్తాను చేసేస్తారు ఇప్పుడే. జస్ట్ ఇప్పుడు ఆట ఆడదాం ఒకటి. ఈ పెన్ స్టాండ్ నేనంటే నిరంతరం ఆట. ఇది తర్వాత తెలుసుకునేది గొప్ప జీవన సూత్రం అని. అపోనెంట్ లేని ప్లే అనమాట ఇది. నువ్వు ఎవరు లేదనుకో, ఒక గంట సేపు కూర్చో. ఇప్పుడు విసిరేస్తే కరెక్ట్గా దాంట్లో పడాలి. ఫస్ట్ గేమ్ ఓకే, పడలేదు, పడ్డది, పడ్డది, పడలేదు, పడ్డది. సో ఇది ఇంత ఛాలెంజ్ కాదు, కాంపిటీషన్ లేదు నాకు. బట్ నా పొటెన్షియల్కి చాలా తక్కువ ఉంది. అది దూరం చెప్పు. ఎవరు లేరు ఇక్కడ. పడ్డది, 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 ఇంకా దూరం జరుపు. ఆల్మోస్ట్ పడలేదు, పడ్డది, ఇంకా దూరం జరుపు. పడ్డది. సో ఐ యూస్ టు ప్లే లైక్ దిస్. ఇప్పుడు నాకు సమయం తెలియదు. ఈ పాయింట్ ఒకటి, చదువుకునేటప్పుడు మనం కాంపిటీషన్ పడతాం కదా, అది మీకు ఎప్పుడు పక్కన కాంపిటీషన్లో పాల్గొన్నా కానీ నాలో కాంపిటీషన్ లేదు. నేను పాట పాడొచ్చి దిగి వచ్చేసిన అంతే. ఒకసారి నేను చాలా ఫీల్ అయ్యి, చాలా ఎర్లీ ఏజ్లో భగవద్గీత కాంపిటీషన్ పెట్టారు. నేను చాలా కష్టపడి భగవద్గీత అంతా బైహార్ట్ చేసిన. ఆ తర్వాత కాంపిటీషన్ పెడితే నేను మా ఇంటి పక్క అబ్బాయి ఇద్దరు ఫైనల్కి వచ్చాం. అంబగుడిలో పెట్టారు. నేను ఎన్ని శ్లోకాలు చదివానో రాగయుక్తంగా అతను అన్నీ చదివాడు. ఓకే, కానీ అతనికి ప్రైజ్ ఇచ్చారు, ఫస్ట్ ప్రైజ్. నేను తట్టుకోలేకపోయినది. ఇట్ బ్రోక్ మై హార్ట్. ఓకే, తెలియదు నాకు. తర్వాత తెలిసింది, ఏ క్లాస్ అది ఐడియా ఉందా? 8th క్లాస్. ఓకే, నాకు తర్వాత తెలిసింది ఎవరైతే ప్రైజ్ ఇచ్చారో వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ అనమాట ఓకే ఆ జడ్జి. నాకు ఇంత ఏడుపు వచ్చింది. శిశు మందిర్లోకి వెళ్ళి గంటలు ఏడ్చిన. ఆ రోజు నాలో ఉన్న కాంపిటేటివ్ అదొక్కటి నేను కష్టపడి, ఆ కష్టపడడం వల్ల ఏడుపు వచ్చింది నాకని తెలిసింది నాకు. ఇప్పుడు ఇందులో ఏ కష్టం లేదు. నేను ఆటను ఎంజాయ్ చేస్తా అంతే. అట్లా బోల్డ్ అన్న ఆటలు. ఇక్కడ పీరియడ్ చూద్దాం. బర్త్ నుంచి 2004 to 8 మాత్రమే ఈ రెగ్యులర్ మన సొసైటీ అంటే దానికి నేను చాలా బ్యూటిఫుల్గా డిఫైన్ కూడా చేసిన నా ఆటోబయోగ్రఫీలో. బ్లాక్ డేస్ ఆఫ్ మై లైఫ్. మీ ఆటోబయోగ్రఫీ ఇంకా వచ్చినట్టు వస్తుంది వెరీ సూన్. నేను 2010లో మొదటిసారి రాయాలని ట్రై చేసిన, రాయలేకపోయినా. ఇమీడియట్లీ ఆఫ్టర్ 2009 ఐ హ్యాడ్ దట్ ప్లెజెంట్ మైండ్. బట్ నా దగ్గర భాష లేదని తెలుసుకున్నా 2010లో. అంటే నాకు అనుభవం ఉంది, చెప్పే భాష లేదని అర్థమైంది నాకు. తప్పు చెప్తున్నా. పదాలు రానివాడు ఏం చేస్తాడు? ఆ నల్ల కట్టె తీసుకొనిరా, తప్పు దొరుకుతుంది. సో నేను చెప్తున్నది, నేను చదివితే నాకు అర్థమైంది, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు కన్వే. నేను అనుకుంటున్నది ఒకటి, బట్ నా దగ్గర పద సంపత్తి, భాషా సౌందర్యం లేని కారణంగా ఇప్పుడు నాకు అనిపించింది, దిస్ ఈస్ ద టైమ్ ఐ షుడ్ రీడ్. విచ్ టైం? 2010 నుంచి 10, 11, 12, 13, 14 ఐ థింక్ ఐ హ్యావ్ రెడ్ గుడ్ బుక్స్. ఏమి చెప్తా నవల్స్ ఒకటి. మీ చైల్డ్హుడ్లో ముందు అక్కడికి వెళ్దాం ఒకసారి. మీకు పక్కన వాళ్ళతో గొడవలు రావటం, కొట్టుకోవటం ఎప్పుడు లేదు. అసలు నాకు పక్కోడు లేడు నా మనసులో. ఏకాంతం, ఆట, నిరంతరం 24 hours ఆటనే. బోరింగ్ కొడితే ఎడమ చేతితో 10 సార్లు, కుడి చేతితో 10 సార్లు బిందె నిండుతుంది. అదొక ఆట. స్కూల్కి వెళ్తే ఒక రాయి తన్నుకుంటూ పోవాలి, దాచిపెట్టుకోవాలి. మళ్ళీ అందరు స్కూల్ పిల్లలందరూ పోయిన తర్వాత అదే తన్నుకుంటూ వచ్చి మా ఇంటి దగ్గర దాచిపెట్టాలి. పొద్దున ఒక రాయి, సాయంత్రం ఒక రాయి. ఇదొక ఆట. ఎవరు తెలియదు నేను ఆడుతున్నట్టు కూడా. రాను ఆటలు మారినాయి. అంటే ఒక స్తంభాన్ని చూసి రాయేసి కొట్టడం, ఏదో ఒక ఆట. తర్వాత ఊరికి తగిలేది గురి విపరీతంగా. ఆ తర్వాత దానికి ఒక చిన్న బ్లాక్తో ఒక బాక్స్ గీసి ఆ బాక్స్లో కొట్టాలి. వరుసగా 3 times తగిలితే ఆ రోజుకి ఆట బంద్.
కొన్నిసార్లు 3-4 రోజులు కొట్టినా కూడా తగిలేదు కదా కరెక్ట్ అక్కడ వరుసగా. రాను ఒక 3-4 నెలల్లో టక్ 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 అని తగిలింది. ఏదో అనుకోకుండా తగిలింది అనుకుందాం. అట్లా కపుల్ ఆఫ్ టైమ్స్ తగిలిన తర్వాత ఆట వదిలేసిన. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆట. అట్లా షటిల్ కాకుంది బ్యాట్ ఒక్కడే తీసుకొని అట్లా కొట్టేవాడిని. ఇదొకటైతే కళ్ళు మూసుకొని కొట్టేవాడిని. నెక్స్ట్ ఇదొక ఆట. అంటే ఐ యూస్ టు ట్రై మై లెవెల్ బెస్ట్. ఇట్లనే ఇంకా ఈ ఆటల పిచ్చి పరాకాష్ఠకు చేరి తిట్లు తినే కాడికి వచ్చింది. మా ఇంటి దగ్గర ఒక ఆయన రిక్షా తెచ్చి ఆపాడు. నేను అడిగాను రిక్షా దొక్కుతాను. నాకు తొక్కడం మామూలు సైకిల్ లాగా దొక్కొచ్చు కదా అనుకున్నా. రిక్షా ఎక్కితే తెలిసింది అది సైకిల్ లాగా దొక్కేది కాదు, గుంజులో గుంజుతుంది అది పక్కకి. అది దాన్ని తొక్కాలంటే కొంత ఎక్స్పీరియన్స్ కావాలి. సో నేను ఆయన తినడానికి లోపలికి వెళ్తే ఆ ఇంటి దగ్గర రిక్షా ఉంటే తోసుకొని ఒక 100-150 మీటర్లు పోయి అక్కడి నుంచి తొక్కి ఇక్కడ ఆపుదామని డిసైడ్ అయినా. సో మధ్యాహ్నం పూట ఎవరు లేరు. నేను రిక్షా ఎక్కి తొక్కితే మంచిగా ఆయిల్ గీల్ వేసింది, చిన్న డౌనల్ కూడా ఉంది. అది పికప్ అందుకుంది. అది నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. ఇట్లా పోయి ఏ ఇంటి ముందు అయితే అతను పార్క్ చేశాడో ఆ ఇంటి ముందు ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి మీద టైర్ ఎక్కింది. ఎక్కి ఇట్లా ఎగిరి అట్లా పడి నన్ను కిందేసి ఎక్కడ పార్క్ చేసిందో అక్కడే పార్క్ చేసింది. మళ్ళీ ఇంకా నా అవసరం లేదు, జస్ట్ స్టూడ్ దేర్. కానీ ఒక్క ప్రాబ్లం ఏర్పడేదంటే ఆ టైరు ఫ్లాట్ అయింది. ఇట్లా ఒక్క టైరు ఇట్లా క్రాస్ ఉంది. వామ్మో అని రెక్కి చేసి నాకు ఫస్ట్ నుంచి దెబ్బలు తినకుండా ఎట్టుండాలి, మళ్ళీ బాడీకి దెబ్బలు పడతాయి. అవసరమైతే అబద్ధం చెప్పేది తప్పించుకోవాలి అసలు. సో రకరకాలుగా చూసినా ఎవరు చూడలేదు. అందరు ఎవరు నిద్రలో వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం పూట ఆ రిక్షా దగ్గరనే కూర్చున్నా. అతను వచ్చిన తర్వాత రిక్షా ఏనని చెప్పిన కదా తమ్మి, మళ్ళీ రిక్షా కాడున్నవేంది అయితే వద్దులే అన్న అని రన్నింగ్ చేస్తున్నా. నాకు వినిపిస్తూనే ఉంది లంచ్ చూడక. ఎవరు నువ్వు? నాకు ముల్లా నసరుద్దీన్ జోక్ గుర్తొచ్చింది. నేను ఎవరు పిల్లవాడిని తెలియదు కాబట్టి అడుగుతున్నా. అయితే చెప్పండి, చెప్పలేదు ఇంకా. ఆయన చాలామంది ఇక్కడ పిల్లగాడు ఉంటాడు, తెల్లగా ఉంటాడు, సైకిల్ దొక్కిండు, రకరకాల పేర్లు చెప్పారు కానీ నా పేరు చెప్పలేదు. అట్లా కొంచెం మా అమ్మకి ఆస్తి నష్టం కాకుండా చూసిన. సో ఆయన తిట్టుకుంటూ వెళ్ళి ఏదో చేసి అట్లా పోయాడు అనమాట. సో ఒక టైంలో ఆటలు పరాకాష్ట, కొంచెం చిలిపి ఆటల్లో కొంచెం సంవేదనశీలత, కన్నీళ్ళు పెట్టుకున్న ఆటలు వచ్చినాయి. కొన్నిసార్లు బాణం తయారు చేసి దానికి షార్ప్గా మంచి బాణం తయారు చేసి వెదురు పతంగులు ఎగిరేసేవాడిని కదా. అప్పుడే రామాయణం గీమాయణం అని చూసి మనకు ఎట్లా ఉండాలి బాణం, దాని పదును. ఇట్లా దానవీర సూర్యునిలో ఒక అది ఉంటుంది, చూసిన వారా దానవీర సూర్యకర్ణ పాత సినిమా. అందులో కర్ణుడు సభకు వస్తాడు. డ్రమ్ 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 అంటే ఆ మొత్తం రీసౌండ్ వస్తుంది. దాన్ని నారి సారించి అంటారు అన్నమాట. ఇట్లా అంటే డప్పు కొట్టిన శబ్దం ఢమ్ డమ్ అని శబ్దం రావు. అట్లా చేసి మంచిగా కందిపుల్లలు ఉంటుంది చూసిన, కందిపుల్లలు ఎక్కడో ఊరి బయట కంది చెట్లు, ఇదంతా ఎప్పుడు సంబంధం లేదు. ఇది నేను ఎవరిని అడిగేవాడిని కూడా కాదు. జంపు కంది పుల్లలు కావాలి. ఆ కంది పుల్లలు పొడుగు అని చెక్కి తెచ్చుకొని దానికి ఈ తుమ్మముళ్ళు ఉంటాయి కదా, తుమ్మముళ్ళు హోల్ చేసి గుచ్చి, ఇంకా ఇప్పుడు నా ప్రయోగం కొట్టిందా ఒక పందికి, దానికి ఘోరంగా తగిలింది. అది నడిచి ఘోరంగా ఏడుస్తుంది. అది నాకు మస్తు బాధ అయింది. దాన్ని అక్కడే చింపేసిన. ఇంకా ఆడలేదు. ఈనాటి వరకు నేను బాణం ఆట ఆడలేదు. అంటే ఇట్లా ఆటల్లో నేర్చుకునేవి ఉన్నాయి. ఓహో ఇలాంటి ఆటలు ఆడకూడదని ఉంది. నాకు ఈ పిచ్చకుంట్ల ఆట ఒకటి తగిలింది. ఎందుకంటే ఒక్క ఆట కాదు కదా, ఫ్రెండ్స్తో క్రికెట్ కొంతసేపు ఆడతా. వాళ్ళ ఇంటికి పోతే బ్యాట్ బాల్ ఒక్కడే కొట్టే ఆట, బ్యాట్ ఇరిగిపోతే బాల్తో ఆడే ఆట, బాల్ పగిలిపోతే ఎట్లా ఆటలు అసలు. ఇప్పుడు ఒక రాయి వేయాలి ఇట్లా, ఇంకొక రాయితో ఆ రాయిని కొట్టాలి. మా ఇంటి ఎదురుగా ఒక పొలం, ఆ పొలంలోకి వెళ్ళి మస్తు రాళ్ళు ఏరుకొచ్చుకొని పెట్టుకునేవాడిని. ఏం పిచ్చాయి గారు నీకు ఇది ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా ఊరు కాబట్టి. మా ఇంట్లో అదృష్టవశాత్తు నా చదువు గురించి ఎప్పుడు కాంప్లైంట్ లేదు. చదివినా చదవకపోయినా నాకు వచ్చేది 70 ఫిక్స్. అది 65-70. నేను ఎప్పుడు చదివేవాడిని కాదు. ఎగ్జామ్స్ నేను చదువుకుంటే ఊరికి పుస్తకం పెట్టుకొని చదువుతాను తెలుగు. ఆ తర్వాత రాయి పైకి వేసి కొట్టాలి. అట్లా కొంత ట్రై చేస్తే నాకు గురి కుదిరింది. ఎట్లయితే దూరం జరిపినట్టు
అట్లా వేయాలి, కొట్టాలి. కొన్నిసార్లు రాళ్ళు పగిలిపోవడం కూడా చూసిన. బాగుంది. ఒకనొక రోజు బ్యాడ్ లక్ ఏంది, కొడితే ఆ రాయి మిస్ అయిపోయి అట్లా పోయింది అది. తర్వాత అట్లా కోట అవతల నుంచి అట్లా దిగడం చూసిన. ఒక పెద్ద కేక్ అనిపించింది నాకు. వామ్మో అని చెప్పి పరిగెత్తి చూస్తే ఎవరు కనబడలే. ఆ తర్వాత ఒక 1.5 డేకి అటుపక్క పోలేదు నేను. నాకు ప్రపంచంలో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు తిన్నాను నేను ఆ రోజు. తర్వాత నేను మా అమ్మ ఇంత కట్టుకున్నాను ఒక ఆమె. ఏమైందమ్మా అంటే, ఏ లంజోడు కేసిండో రాయి, ఏం పోయే కాలం వచ్చింది, నేనేదో పెండు ఎత్తుకుంటే పళ్ళు దాకిందమ్మా. ఆ తర్వాత నాకు ఫస్ట్ నుంచి చిన్న ఏమంటారు చిలిపి ఉన్నది. తిట్టేది నన్ను కాదు, రాయిని. నేను ఆమె పక్కనే కూర్చొని గంటలు తిట్లు తిని నేనేం ఫీల్ కాకుండా వస్తుంటే. కానీ ఆ తర్వాత టచ్ కాదు. కానీ టచ్ కావాలంటే నేను ఇంకా ఆట అక్కడ ఆడలేదు. ఇంకా ఎక్కడన్నా ఊరు బయటికి వెళితే ఐ యూస్ టు ప్లే. అంటే నాకు తెలిసింది, ఓహో సమాజంలో ఈ పనికిరావు, ఇట్స్ అ లిటిల్ వైల్డ్. తర్వాత ఇది ఏమంటారు, మన ఒక బాటిల్ నిలబెట్టి దాన్ని కొట్టడం. ఒకసారి గాజు బాటిల్ పగిలిపోయి కొందరికి దెబ్బలు తాకినాయి. తర్వాత కొంచెం వైల్డ్ గేమ్ స్టార్ట్ అయినాయి. దీపావళి వస్తే నాకు హఠాత్తుగా ఒక విజన్ వచ్చింది. దీపావళి ఎట్లెందుకు కాల్చాలని ఒక వంకాయ బాంబు కొనుక్కొచ్చి పిల్లలందరూ దోస్తులు నాకు వంకాయ బాంబు పెట్టినా. దాని చుట్టూ ఇసుక తీసుకురాపండి, ఇసుక పోదామన్నా, ఇసుక పోసినాం. అందరు రౌండ్గా నిలబడ్డాం. నేను అంటిస్తా అంటే సరే 1-2 ఏదో చెప్పినా ఎవరు అంటించారు. అందరం సపోర్ట్లు కొడుతున్నాం. పేలింది కథం. విదిన్ 30 సెకండ్స్లో వీ ఆల్ హ్యావ్ రియలైజ్డ్ అందరి శరీరానికి ఇసుక రేణువులు అంటుకున్నాయి, అతకపోయినాయి. 1 నిమిషం తర్వాత ఒక్కొక్కడు ఎగిరి గంతులేసి ఏడుస్తుంటే నేను అందరికి ఒకటే చెప్పిన, పక్కకు లాక్కపోయి, నా పేరు చెప్పకండి, ఇది మనందరం చేసినామని చెప్పిన, లేకపోతే పై వలుగుతుంది. ఎందుకంటే నా పేరు చెప్పకపోయినా నొప్పి తగ్గదు కదా. మళ్ళీ ఎప్పుడు నేను దీపావళి పటాసులతో జోకులు చేయలేదు. ఇట్లా నేర్చుకున్నవే ఉన్నాయి. అంటే చేస్తే తెలుస్తుంది కదా. ఇక్కడ మనకు అంత మైండ్ ఓపెన్ అవ్వదు. నా ఉద్దేశం ఆడుకోవడం, అంతే, గాయపరచడం కాదు. అట్లా ఈవెన్ ఆడుతున్నప్పుడు నేను క్యారమ్ ఆడుతాం అనుకో, ఐ ఎంజాయ్ ద ప్లే. గెలుపు వాడిదైనా నాదైనా ఆస్వాదిస్తాను నేను. కానీ గెలవడానికి ఆడతాను. కానీ చివరిలో వాడాడితే నా నోటి నుంచి అప్రయత్నంగా వస్తుంది, సూపర్ ఆడినా, వెరీ గుడ్. అంటే అనవసర ప్రతిస్పర్ధ ఉండదు అన్నట్టు. అది వెళ్ళిపోయింది. అది ఉందా గాయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజ్ వస్తుంది, వీళ్ళు ఎట్లన్నా ఓడగొట్టి ఏం సాధిస్తాం. అసలు ఎవడు గెలుస్తుండే ఎవడు పోతుంది. క్యారమ్ బోర్డులో ఎందుకు గెలిపోవడం ఎక్కడిది? వాట్ ఈజ్ ఇట్? ఇదంతా మాయనే. లైఫ్లో ఎంత మంచి ప్లేఫుల్ ఫేజ్ వదిలి 2004లో బతకాలే కదా. అందరూ సిటీకి ధర్మేశ్వరి కాదు, సిటీకి ధర్మేశ్వరి నాకు ఇష్టం లేకుండా అసలు. నేను ఆడుకుంటూ బతుకుతా అంటే ఎవడు ఆడనీయలే. ఆ డ్రైవ్ లో టోటల్ లైఫ్ కొట్టుకోవాల్సింది. జస్ట్ 2009లో మీరు అన్నారు ఈ బుక్ లో కానీ, జ్ఞానోదయం అనే పదం వాడేది నేను చూసాను. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? అది అర్థమైంది. ఇదంతా ఇప్పుడు డబ్బు వల్ల గుర్తింపు అన్నది అబద్ధం. డబ్బు వల్ల అవసరాలు తీరుతాయి. నా అవసరానికి తగ్గ బట్ట, నా జీవికకు ఉపయోగపడే డబ్బు చాలు నాకు. దీనికి ఇంత పరగక్కర్లేదని తెలుసుకున్నది. సడన్ కాదు, అంతకుముందు చాలాసార్లు అనిపించిందా చేయకపోవడము. మళ్ళీ ఎవరిని చూసి బైక్ ఉంటే బాగుండు, అట్లుంటే బాగుండు, అది ఇది ఇట్లా ఏదో అనిపిస్తుంది కదా మైండ్కి. సో అట్లా జరిగింది. 2009లో స్టెబిలైజ్ అయిపోయింది 100%. అంటే నాకున్న అన్ని ప్రశ్నలకి కల్మినేషన్స్ దొరికినాయి. దానికి ఒక డేట్ నేను మెన్షన్ చేసిన, November 18 అని. దాని ఇంకా మళ్ళీ ఒక చిన్న కథ ఉన్నది. అంటే నేను అంతకు చాలా నెలల క్రితమే ఐ విత్డ్రూ మై సెల్ఫ్ ఫ్రమ్ ద సొసైటీ. అంటే అది నా మనసులో ప్రపంచము పడిపోయింది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఎవరన్నా అరే నువ్వు బాగున్నావు బాబు, అందంగా ఉన్నావన్నా, ఈ మధ్య బక్కగైనవన్నా, నేను స్పందన లేకుండా చూసిన స్థితి అన్నట్టు. దానికి 20 కొన్ని
డేస్ ముందే మీకు అది ఆ ప్రపంచం నుంచి విత్డ్రా అయినంటే 1 month బ్యాక్. ప్రపంచం యొక్క ఒపీనియన్స్, ప్రపంచంలో ఎవరెవరు దేనికోసం పరుగు పెడుతున్నారో, ఏవేవి ఆశిస్తున్నారో అవన్నీ నా మనసులో పడిపోవడం చూసిన. అండ్ ఐ ఫెల్ట్ హోప్లెస్. ఓకే. అంటే నేనేం చేయలేకపోతున్నా. అదొక పీరియడ్ ఉన్నది 2009 కొంచెం ముందు. రెండోది అతిపెద్ద డైకాటమీ లేకపోతే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చర్చించే నాథుడు లేకపోయింది నాకు. అంటే నాకు నా స్థితిని అర్థం చేసుకునే ఒక మిత్రుడు కానీ, అందరూ ఇట్లా చెప్పగానే ఆ ధ్యానం చేయి ఈ ధ్యానం, నేను ఇట్లా చెప్పే ప్రయత్నం చేసే భాష లేకపోయింది నాకు. అప్పుడు ఒక చిన్న ఇప్పుడు ఫ్రీడమ్ ఫైట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది, అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది, ఆ చేస్తున్నప్పుడు అరుపులు కేకలు గందరగోళం ఉంటుంది. ఆ టైంలో నేనేం చెప్పినా సరిగ్గా కన్వే అయ్యేది కాదు. అంటే హ్యావ్ యు ఎవర్ మెట్ అంటే సరైన అప్రోప్రియేట్ పీపుల్ మీరు కలిసాను, చాలా మందిని కలిసాను. బట్ దే ఆర్ ఆల్ స్టక్ ఇన్ మెథడ్స్. సైకాలజిస్టులు లేకపోతే అట్లా మనుషులు సైకాలజిస్టులకు కూడా మానసిక సమస్యలు ఉంది చూసిన నేను. సో ఐ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వరల్డ్ ఈస్ ఎ ప్యాటర్న్. అంతే. ఉద్యోగం అనేది ఒక ప్యాటర్న్. నువ్వు ఇలా బట్టలు వేసుకోవడం ఎదురు ఒక ప్యాటర్న్, నేను యూట్యూబ్ చేసి అప్లోడ్ చేయడం ఒక ప్యాటర్న్. అంతే, ప్యాటర్న్లో ఇరుక్కుపోద్ది అంతే. అట్లా. సో ఇప్పుడు ఆ ప్రపంచం నుంచి నన్ను నేను విత్డ్రా చేసుకున్నా అని ఇప్పుడు చెప్తున్న భాషలో. అప్పుడు నన్ను నేను సీజ్ చేసుకున్న ఒక రూమ్లో. నేను ఎక్కడికి పోయేవాడిని కాదు. నేను హోప్లెస్, నో డెస్పరేషన్, హోప్లెస్, నో డెస్పరేషన్ అట్ ఆల్. అంటే ఏమీ చేయాలని లేదు. ఆడుతున్నట్టు తెలుస్తలేదు. సినిమాకి వెళ్ళినా సినిమా చూస్తున్నా కానీ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఆర్ నార్ ఐఎమ్ గెటింగ్ బోర్డ్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ దట్ ప్లే. 100% న్యూట్రల్గా ఉన్నా. అది నేను ఉండలేదు. మొట్టమొదటిసారి మైండ్ తనకున్న ఎన్చాంట్మెంట్స్ నుంచి బయటపడ్డది. అది ఆటోమేటిక్గా జరిగింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. నాకు ఎటువంటి సంవేదన కూడా కలిగింది. ఐఎమ్ గోయింగ్ టు డై. భయం వేసింది చాలా. దాన్ని చూశాను. ఇదంతా ఒకటైతే November 18 నేను ఫస్ట్ టైం చెప్తున్నది. ఇక్కడ నువ్వు అంత శ్రద్ధగా అడుగుతున్నావు కాబట్టి. November 18 ఎవరు లేరు నా గదిలో. ఒక్కడే ఉన్నా. ఒక గోడకు ఆనుకొని ఉన్నా. ఎదురుగా ఏముండదు. చాలా చిన్న రూమ్ అది. ఫస్ట్ టైం ఐ వాజ్ సో హ్యాపీ. And I started crying. అంటే ఫ్యూ థింగ్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. అంటే అప్పటి వరకు ఆ మైండ్, దాని యొక్క ఆట, దాని యొక్క ప్రబలత, దాని యొక్క అది తీవ్రత, ఏదో చేయాలి అది ఇది ఆల్గా. ఇప్పుడు ఏం చేయాలి నేను? అంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ గాన్. అంటే ఏదైతే మనిషి అనుకుంటున్నాడో అది పోయింది. దట్ డే వన్ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్. దిస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఫర్ ద ఫస్ట్ టైం నా కన్నీళ్ళు చుడచలేదు నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ నెవర్ స్వైప్డ్ మై టీయర్స్. నేను ఏడుస్తున్నాను, నాకే బాధ లేవు. సమ్టైమ్స్ బాడీ క్రైస్. ఫస్ట్ టైం బాడీ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ మైండ్ గాన్. దట్స్ వై ఇట్ ఇస్ క్రైయింగ్. You are not attempting to restrain it also. Just you are allowing it. అది అయిపోయింది కాదు. దట్ ఫేజ్ ఇస్ గాన్. దెన్ long hours of pure silence, no existence of time. First time I was absolutely pure and okay. Neither good nor bad, okay. And I didn't even feel like sharing with anybody. Because whatsoever is perfect, it cannot be explained. What? Whatsoever is perfect, Yeah, it cannot be explained. నీకు అవసరం లేదు. అసంపూర్ణతనే చెప్పబడుతుంది.
సందర్భం కోసం చెప్పుకోవడం వేరే. Yes. ఇప్పుడు ఎవరన్నా అడగకముందే నేను బాగుందని ఎందుకు చెప్తావు? బాగాలేకపోతేనే చెప్తావు. నువ్వు మగవాడివి కాకపోతేనే నేను మగవాడిని అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో అట్లా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ తర్వాత నాకు హఠాత్తుగా ఒక మాట వచ్చింది. Yes. అసలు జీవితానికి పర్పస్ లేదు. అక్కడితో కంప్లీట్ రివైవల్ చూసిన నేను. Complete రివైవల్ ఆఫ్ మై మైండ్. revival. ఇది ఎలా ఉందంటే మొత్తం మైండ్ ఫార్మాట్ అయిపోయి ఫ్రెష్ హార్డ్ డిస్క్ ఎస్టాబ్లిష్ అయ్యి వెన్ ఐ వాస్ బార్న్ సంథింగ్ లైక్ దట్. మామూలు సాదాసీదా కండిషన్డ్ మెమరీస్ ఉన్నాయి. నా పేరు ఇది, అది కూడా తీసేసిన ఆలోచన. ఇక మీదట ఏది కండిషన్ కాదు. ఇంకా ఇవంతా లోపల తెలుస్తుంది నాకు. సంథింగ్ ఈజ్ నోయింగ్. ఇప్పుడు మనం బోర్ ఏగా ఒక్కసారి నీళ్లు దుంకుతే చూడు, రెవల్యూషన్ ఆఫ్టర్ రెవల్యూషన్. నా అంతకు నేనే ఇప్పుడు నువ్వు కళ్ళు ఎగరేస్తున్నా, చప్పట్లు కొడుతున్నా, లేచి అటు ఇటు నడుస్తున్నా. ఎవరు లేరు అసలు. దెర్ ఇస్ నో బడీ. ఎవరన్నా వీడియో తీస్తే వెంబడే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి జాయిన్ చేస్తారు. కరెక్ట్, నేనే అంటున్నా, కరెక్ట్ తెలుస్తుంది లోపల. సో ఏం చేయాలన్న సంశయం పోయింది. అసలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. 100% ఐ కేమ్ టు నో. Let things happen like this talk. And you respond, anticipate. అక్కడితో అయిపోయింది. And that day itself I changed my name as Risa. Because దానికి ఒక చిన్న ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంటెలిజెంట్. మనిషి ఎవరు ఏమీ చేయట్లేదు, యాక్చువల్లీ ఈగోని బూస్ట్ చేస్తున్నారు. అంతే అంతే. That day first time you were intelligent. Why? అసలు మనిషికున్న అసోసియేషన్ పేరుతోటే. ఈ రోజుతో నాకున్న పేరుతో నాకే అసోసియేషన్ లేదు. అది ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకోవాలంటే నా శాండ్ ఆర్ట్ వేదికల మీద ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. ఐ నెవర్ సెడ్ నో. Okay. నా టాక్స్లో చెప్పిన రీసానా ఓకే, బాడగా ఉన్నా ఓకే, ఐ డోంట్ మైండ్. హౌ యూ అట్టర్ అనేది ఇంపార్టెంట్, నాట్ ద నేమ్. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆ శ్రావ్యతలో ఉంటుంది. నువ్వు నన్ను బాడకవు అని ప్రేమగా పిలిచినా చాలు, రీసా అని లోపల ద్వేషంతో పిలవకు. ఐ రికగ్నైజ్. ఆన్ దట్ డే నౌ ఐ కెన్ సే దట్ ఐ బికేమ్ కంప్లీట్లీ సెన్సిటివ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ థింక్ మేబీ మిడిల్ ఆఫ్ ద నైట్ ఊరికే రోడ్డు మీదకి వచ్చాను. జస్ట్ అంతకుముందు ప్రపంచంలో ఉన్న షాపులు, గందరగోళాలు అదంతా చూసిన నా కళ్ళే ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ లుక్ ఐ హ్యావ్ సీన్ దెమ్. ఏమిటంటే ప్రపంచం ఇదంతే, ప్రపంచం ఇదంతే, Yes. అంతకుమించి ఏం లేదు. అది వాడుకోవడానికి ఉంది తప్ప అది నేను కాదు, అది నాది కాదు. రీసెంట్గా వచ్చిన టాక్ జరిగితే అన్నీ నీవనుకో అన్నావు కదా, ఎట్లా అని అడిగాడు ఒక మిత్రుడు. కొంత చెప్పి చూస్తే అతనికి అర్థం కావట్లేదు. సేమ్ భాష ప్రాబ్లం. నేను కాసేపు మౌనంగా ఉండి అతను చెప్పులు వేసుకొని వెళ్తున్నప్పుడు ఒక్క మాట అన్న, చెప్పన్నా, అన్నీ నీవనుకో, దేని సొంతం చేసుకోకు. దట్ ఈస్ ద పాయింట్. అర్థమైందన్న. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఏది నా సొంతం కాదు. లిబరేషన్. ఇంకొకటి, ఆ రోజు నైట్ జరిగిన ఎక్స్పీరియన్స్లో నుంచి మీరు బ్యూటీ అంటే వరల్డ్ని ఏదైతే చూస్తున్నారో దానిలో మీరు బ్యూటీ కూడా ఎన్హాన్స్ అయిన పరిస్థితి ఉందా? అంటే వరల్డ్ చూసి లేదు, అటువంటి ఉన్నట్టు చూసిన ఫస్ట్ టైం. అంతకుముందు చాలా గొప్పగా అనిపించినవి ఉన్నాయి, అంతకుముందు వరస్ట్గా అనిపించినవి ఉన్నాయి. ఇప్పుడు ఏది ఎట్లుందో అట్లే ఉంది. అది ఆడమ్మ హైట్ గురించి చెప్తే కదా, ఏది ఎట్లున్నారో అట్లున్నారు అంతే. ఇవన్నీ మన పర్సెప్షన్సే. అన్నీ అందంగానే ఉన్నాయి పోల్చుకపోతే. పోలిస్తే కొన్ని అందంగా ఉన్నాయి. మహేష్ బాబు ప్రపంచంలో అందంగా ఉన్నాడు, ప్రకృతిలో నీరు అట్లే ఉన్నారు, ఆయన ఎట్లుండాలో అట్లున్నాడు. అదొక సిమెట్రీ. నాదొక సిమెట్రీ, బాబుమోహన్ గారిది ఒక సిమెట్రీ. పోల్చినప్పుడు ఇది అందవిహీనం అనిపిస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు గారిని తీసుకుపో ఆఫ్రికాకి,
ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ మ్యాన్ అని అడుగుతారు. క్రైటీరియా హీ డజంట్ క్రైటీరియా. అక్కడ నల్ల ఉండాలి నువ్వు, ఎస్ ఎస్. ఒక మోర్గాన్ ఫ్రీమన్ లేకపోతే ఒక ఒబామా. సో దాని గురించి అలా కనబడితే మీకు ఏదైతే ఒక రెవల్యూషన్ వచ్చిందో ఆ రెవల్యూషన్ అనేది తర్వాత డిఫరెంట్ ఫేజెస్లో కూడా కంటిన్యూ అవుతూ వచ్చిందా, లేకపోతే సేమ్ అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయారా మీరు? ఇప్పుడే చెప్తున్నా, అప్పుడు ఏముందో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే ఉంది. మై మైండ్ నాట్ చేంజ్డ్ ఈవెన్ ఏ మిల్లీమీటర్. అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసా, మా అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లే ఉన్నావు, ఎట్లా ఉంటున్నావు అంటే నేను ఉంటలేదు, అట్లా ఉంది అది. ఎందుకంటే అప్పుడు దేన్ని పట్టుకోలే, ఇప్పుడు దేన్ని పట్టుకోలే. సరే అప్పుడు పట్టుకోవడానికి ఏమీ లేవు, నీ దగ్గర ఏం లేవు కాబట్టి మస్తు చెప్తావు అన్నారు. ఇప్పుడు నా దగ్గర మస్తు ఉన్నాయి, అయినా నేను పట్టుకోవడం లేదు, వాడుకోగలుగుతుంది అంతే. నేను నెక్స్ట్ కారు కొంటా, వాడికి ఇచ్చేస్తా. మంచిగా అర్హత ఉన్న వాడికి ఇచ్చి ఎంజాయ్ దుబ్బడి చేయడమే. ఏది శాశ్వతం కాదు, నువ్వు ఏదంటే తీసుకపో. 2009లో మీకు వచ్చిన ఒక అబ్రప్ట్గా వచ్చిన ఒక రెవల్యూషన్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బియాండ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఐ డోంట్ నో దాన్ని ఎలా కాల్ చేయాలో. అది భాషలో అట్లా చెప్తారు, ఎలాగైనా చెప్తే ఒరిజినల్ మైండ్ అంతే. ఇంకా అది అట్లాగే కాన్స్టెంట్గా ఇంకా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతూ ఆ క్వాలిటీలోంచి మీరు జీవిస్తున్నారు, రైట్? అంతే. ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఇప్పుడు దేవాలయంలో ఒక విగ్రహం లేదా మూర్తి, ఎందుకు అది దాన్ని మూర్తి అని పిలుస్తున్నారు? ప్రాణప్రతిష్ఠ. ఆ సబ్జెక్ట్ తీసేద్దామా? తీస్తే వై ఇట్ ఇస్ ప్యూర్? బికాస్ వీ ఫీల్ ఇట్ ఈస్ ప్యూర్. అది కూడా పక్కన పెడదామా? అంటే ప్రాక్టికల్గా చూద్దాం. మీరు అది ఎందుకు ప్యూర్ అని అడిగారా మీరు? ఆ వాటర్ బాటిల్ మీరు చెప్పండి. ఇప్పుడు కేదారేశ్వర్లో శివలింగం ప్యూర్, ఇది ఎందుకు కాదు? శివలింగం ఎందుకు ప్యూర్, ఇది ఎందుకు కాదు? ఇది కూడా ప్రాణప్రతిష్ఠ చేయకపోయినా ప్యూరిటీకి ఏం సంబంధం? ప్రాణప్రతిష్ఠ చేసినా అది రాయే కదా. బట్ అది ప్యూర్ అని ఎందుకు అనిపిస్తుంది, ఇది ప్యూర్ ఎందుకు కాదు? హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఉంది, అదంతా అది వేరే, ప్రాక్టికల్ కాదు. ఎవరికి తెలియదు అసలు, ఎవరికి వాడి మైండే తెలియదు. వాడు మస్తు తెచ్చుకుంట్ల మాటలు మస్తు మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళందరినీ ఆల్ ది బెస్ట్ చూసుకోమని. పూర్తి వాస్తవ దృక్పథం నాది. వాస్తవ దృక్పథంలో అయితే డిఫరెన్స్ మరి దీన్ని పూజిస్తావా? ఉంది కదా డిఫరెన్స్. దానికి చిన్న తేడా ఉంది అంతే. ఇప్పుడు ఏవేవైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో దాన్ని టచ్ చేయకపోతే అది ప్యూర్గా మిగులుతుంది. ఎప్పుడన్నా పిజ్జా టచ్ అవుతుందా మూర్తికి? ఎప్పుడైనా ఒక సినిమా, ఒక మంచి రొమాంటిక్ సాంగ్ వినిపిస్తారా దేవాలయంలో? ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్. దాని దగ్గరికి రాగానే అన్నీ ప్యూర్ ఉండటం వల్ల దాని ప్యూరిటీ సర్వైవ్ అవుతుంది. అందుకే దేవాలయంలో ఉన్న విగ్రహానికి ఎవడన్నా దండగిండ వేసి ఏదన్నా చేస్తారు కదా పిచ్చి పనులు, జనాలకు ఎందుకు కోపం వస్తుంది? బికాజ్ అన్ప్యూర్ థింగ్స్ని ఎట్లా తీసుకొస్తావు దాని దగ్గరికి? ఇప్పుడు ఇది ఎందుకు అన్ప్యూర్ అంటే, నువ్వు స్నానం చేయకుండా ముట్టుకుంటేవి పాట, అందుకని అన్ప్యూర్ అది. అంటే యూ డోంట్ రెస్పెక్ట్ ఇట్, రెస్పెక్ట్ ఇవ్వదని. ఇప్పుడు ఆ విగ్రహం, ఆ మూర్తి ఏ అన్ప్యూర్ అంశాలు ముట్టుకోకుండా ఎట్లా ప్యూర్ ఉందో అట్లా మైండ్కి కూడా అన్ప్యూరిటీస్ ముట్టుకోకపోతే ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్ ప్యూర్. ఇక్కడ జనరల్గా మీ యొక్క తత్వం చూస్తే మీరు అసలు ప్యూర్ ఇంప్యూర్ అనే దాన్ని మీరు అలా విభజన చేసే మనిషిగా నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ కొన్నిటిని ఇంప్యూర్ కొన్నిటిని ప్యూర్ అని చెప్తున్న సందర్భం అది లేదు. అది ప్యూర్గానే ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్యూరిటీ మనమే ఇంప్లై చేస్తున్నాం దాన్ని. దానివల్ల దానికి ప్యూరిటీ అనేది రిటైన్ అవుతుంది. అందుకే దీనికి సాంప్రదాయం అని పేరు. ఒక సాంప్రదాయం ఆగమశాస్త్రం ఎందుకు అన్నారు కదా, భవిష్యత్ తరాలు కూడా అదే కొనసాగించడానికి. అందుకే రాసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక గురువే ఉన్నాడు, పెద్ద గురువు అయ్యాడు. అతను జీవించున్నప్పుడే కొన్ని నిర్ణయించబడతాయి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన జీవించున్నప్పుడే పూజలు చేశారు. అందుకని ఆయన మరణించిన తర్వాత ఆయన పూజ ఎలా చేయాలని రాయబడింది. ఎందుకంటే ఆయన ఏదో రోజు మరణించవచ్చు, శరీరాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. బట్ అతనుకున్న ఆ శాంక్టిటీని మనం కాపాడాలి. ఇక్కడ మనిషి అయ్యిండు, అట్లా కాకుండా వాట్ అబౌట్ యువర్ శాంక్టిటీ ఆఫ్ ద మైండ్, అది నువ్వే కాపాడాలి. సో నీ యొక్క మైండ్కి నువ్వే పూజాలి.
దానికి ఏం అంటకుండా చూడు. ఇప్పుడు దేవాలయంలో విగ్రహం దగ్గరికి ఎవడన్నా మొబైల్ తీసుకొస్తే బాబు అది తీసుకురావద్దమ్మా, అన్ప్యూర్ థింగ్స్ నాట్ అలౌడ్. ఎవరైనా చెప్పులా అమ్మా నాట్ అలౌడ్, స్నానం చేయకుండా నాట్ అలౌడ్. ఇప్పుడు మరి మీరు చెప్పిన ట్రెడిషనల్ గురూస్కి ఇప్పుడు మీరు చెప్పింది ఇండైరెక్ట్గా మైండ్ ట్రెడిషనల్ వాళ్ళు ఏం చెప్తారు, ఎదురు ఈవెన్ క్రిస్టియన్ మాంక్స్లో కూడాను సినిమాలు చూడొద్దు, ఎక్స్ చేయొద్దు, వై చేయొద్దు, సింప్లీ జస్ట్ సిక్లూజన్లో, అంటే వాళ్ళు ఏది అంటుకోకుండా ఉండమనే కదా దాని అర్థం. తెలియకుండాను విడ్రాల్ మైండ్ అట్లా కుదరదు. నువ్వు చెప్పినంత మాత్రం నాకు కుదరదు అది. నేను దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఇద్దరు బీచ్లో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 4కి దే ఆర్ విట్నెసింగ్ సన్ రైజ్. నువ్వే ఫోటో తీసినావు దాన్ని. సేమ్ ఉంటుందా లేదా? బోత్ ఆర్ వాచింగ్ కదా. కానీ 2 స్టోరీస్ ఉన్నాయి అక్కడ. ఒకడు వాళ్ళ అమ్మ బలవంతం చేస్తే వచ్చాడు, ఒకడు తన స్వయం స్ఫూర్తితో వచ్చాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్వయం స్ఫూర్తి. ఎవడి బలవంతం పనిచేయదు మైండ్ మీద. బలవంతం చేస్తే కొంతసేపు అది పాటిస్తుంది, ఆ తర్వాత బయటకు వచ్చి అది కాల దగ్గర నీకు సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. బయటకు వచ్చినాం కదా, చలో ఛాయ్ తాగుదాం పాట. ఛాయ్ అవసరం లేదని తెలుసుకున్నావు అనుకో, నువ్వు ఆశ్రమంలో తాగవు, అమెరికాలో తాగవు, అయిపోయింది బాధకతం. యు ఆర్ ఫ్రీ నా. నీ చేతిలో ఛాయ్ కప్పు పెట్టి నేను ఎప్పుడే వస్తా అంటే పట్టుకొని కూర్చుంటావు హాయిగా. యు ఆర్ అన్ఎఫెక్టెడ్. చేస్తాం. ఇట్ ఈస్ అంటే మనం ఎంత చర్చించినా ఎంత అర్థం చేసుకోలేని విషయాలు అటువంటివి ఏమీ లేవు. ఒకటే మాట ఏంటంటే లిబరేషన్ ఒకవేళ ఉంటే అది మనసుకే తప్ప శరీరానికి కాదు. శరీరం లిబరేట్ అయ్యే ఉంది, కానీ దానికి కొద్ది ప్రారంధాలు ఉన్నాయి. మనసు ప్రారంధం లేదు. మనసుకి ప్రారంధం క్రియేట్ చేయబడుతుంది. దానికి కండిషనింగ్ అని, కాంప్లెక్సెస్ అని. స్పిరిచువల్ నాలెడ్జ్ నుంచి ఒక క్వశ్చన్, దానికి మనసుకి లిబరేషన్ ఉందా, మనసు నుంచి లిబరేషన్ ఎట్లా, దీన్ని ఎలా చెప్తారు? మనసు నుంచి కాదు, మనసుకి కాదు. అది ఉంది, అది లేదంతే. మైండ్ ఫ్రీగానే ఉంది ఎప్పుడు. ఆలోచనలతోనే ప్రాబ్లం ఉంది. అంటే ఒక టాంజిబుల్ ఎంటిటీ కాదు కదా, అట్లా మనం నిర్వచించలేం. వన్ థింగ్ ఈజ్ క్లియర్, థాట్ ఉంది. దేవాలయానికి వెళ్ళడం మంచి థాట్, బార్కి వెళ్ళడం చెడ్డ థాట్ అని సమాజం అంటుంది. కానీ వాళ్ళిద్దరిని అడుగు, వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉండొచ్చు. దానికి వెళ్తే ఏమొస్తుంది, మందుకి బార్కి వెళ్తున్నా కొంచెం కిక్ అని వస్తుంది అనొచ్చు వాడు. సో ఇదంతా పర్సెప్షన్స్ ఆఫ్టర్ పర్సెప్షన్స్. నీకున్న పర్సెప్షన్ జస్టిఫై చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. జస్టిఫై చేసుకున్న తర్వాత ఆ జస్టిఫికేషన్ని సమర్థించే వాళ్ళతో జతకట్టడం స్టార్ట్ అవుతుంది. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. సార్, మైండ్ ఇంటాంజిబుల్ అలా పక్కన పెడితే, ఇప్పుడు సో ఫార్ యాజ్ యూ ఆర్ కన్సర్న్, మీ థాట్ ఫ్రీ స్టేట్లో ఉంటారా? ఉన్నదే థాట్ ఫ్రీ స్టేట్. మరి మాకుండదు అదే కదా మా ఇష్యూ అంతా థాట్ ఫ్రీ స్టేట్. అదే కదా నేను ఇన్సెసెంట్ థాట్స్ రన్నింగ్ అవుతూనే ఉంటాయి. డ్రైనేజ్ ఆఫ్ ఎనర్జీ. మీరు అన్నట్టుగా అంటుకోకుండా ఉండలేదు దీనికి. అందుకనే కదా మనకి ఈ సాధనలు XY. అందుకే రమణ మహర్షి చెప్పిన చిన్న సూత్రం ఉంది, ఊరకే ఉండు అని. ఊరికే ఉండండి కొంతకాలం. ఇప్పుడు పక్కనే ఎవడో తిడుతున్నాడు, ఊరికే ఉండు. ఎవడో నీ వస్తువు వాడుకుంటున్నాడు, ఊరికే ఉండు. ఎవడో కాలు తగిలిచ్చాడు, ఊరికే ఉండు. తుమ్ము వచ్చింది, ఊరికే ఉండు. జ్వరం వచ్చింది, ఊరికే ఉండు. ఎవరో అద్భుతంగా మెచ్చుకున్నారు, ఊరికే ఉండు. ఎవరో డబ్బు ఇచ్చిపోయారు, ఊరికే ఉండు. ఊరికే ఉండు. ఎవరో పొగుడుతారు, ఊరికే ఉండు. హ్యాపీ. ఎవరో తిడతారు, హర్ట్. అంత ఈ పుస్తకం ఉంది కదా, భువనచంద్ర చెప్పాడు. చూడగానే అదే కనిపించింది. గురువు తిడితే కోపం, బాధ. గురువు పొగిడితే ఆనందం. అట్లనే పెళ్ళాం పొగిడితే ఆనందం, పెళ్ళాం తిడితే బాధ. కోపము బాధకి గురువుతో ఏం సంబంధం? మైండ్ వల్ల జరుగుతుంది అది. నీకున్న కాన్సెప్ట్ ఆఫ్ ఫియర్ ఆర్ యాంగర్ అది ప్రవోక్ అవుతుంది అన్నట్టు. ఎగ్జాంపుల్, నీ కోపం రావడానికి ఒక రీజన్ ఉంది, దట్ ఈస్ మైండ్. అదర్వైజ్ కోపం లేదు. నాకెవడన్నా చెత్త వేస్తే నీ అమ్మ పిచ్చి లేస్తుంది, యూ క్రియేటెడ్ ఎ రీజన్ ఫర్ దట్. ఇప్పుడు నిరంతరం చెత్త లేకుండా కుటుంబ సభ్యులు ఉండాలి, చెత్త లేని చెడుకు నువ్వు పోవాలి, లిమిటెడ్ అయిపోలే.
చాలా ఇప్పుడు నేనున్నా చూడు ఎంత చెత్తుందో. అది మైకిల్ ఆంజలో సెయింట్ చాపెల్ చర్చిలో ఒక పోయం రాశాడు చిన్నది. నేను దాన్ని తెలుగులో అనువదించాను ఒకప్పుడు 2009 ప్రాంతంలోనే. ఆయన ఇట్లా బొమ్మలు వేసాడు, అట్లా నడు మొంగిపోయింది, అట్లా మరణించాడు. మైకిల్ ఆంజలో డేవిడ్ చెక్కిన తర్వాత, పీటా విగ్రహం చెక్కిన తర్వాత తన మెట్లకి బంగారు పూత ఉండేది. దట్ మచ్ రిచ్ హీ బికేమ్. అట్లాంటి మైకిల్ ఆంజలో చివరిలో రాస్తాడు, రంగులద్దుతూ రంగునయ్యాను, రాలి పడుతున్న దుమ్ములో దుమ్మునయ్యాను, గాలి పిలుస్తూ మెల్లగా గాలినవుతున్నాను, ఏదో రోజు ఈ గాలిలో కలిసిపోతాను. చివరి స్టేట్, ప్యూర్, దట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎంత ధనికుడైనా భూమిలో పాతి పెడతారు. బెటర్ ఆప్షన్ ఉందా? ఇందుకు అనుకున్నాడు మనిషి, భూమిలో కాదు మనం సిమెంట్లో పాతి పెడదాం అంటాడు ఎవడన్నా? ఆహా, ఎందుకంటే మిగతావన్నీ నిర్జీవం, భూమి సజీవం కాబట్టి. సో క్లియర్గా ఉంది మామూలా. నువ్వు ఎంత ఆరాటపడు, ఎంత పీకులాడు, ఎంత పరిగెత్తు, నువ్వు ఎక్కడికి పోతలేవు. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. జస్ట్ చిన్న చిన్న సైకలాజికల్ ప్లెజర్స్, దానికి అగెనిస్ట్గా అని నేను కాదు, కానీ వాటి కోసం ట్రై చేయి. ఒక సర్టెన్ క్వాలిటీతో మీకు ఫ్రీడమ్ వచ్చేసింది, ఆ ఫ్రీడమ్ నుంచి ఒక క్వాలిటీ వచ్చేసింది. ఆ క్వాలిటీ కోసం స్ట్రగుల్ పడుతున్న వాళ్ళ యొక్క మానసిక స్థితి, సిచ్యువేషను, ఎందుకంటే కాంట్రాస్ట్ మీరు 4 years చూశారు కాబట్టి ఆ ఎంపతి మీకుంది కదా, మీరు చూస్తున్నారు. అంటే ఆ క్వాలిటీ జనరల్గా ఇట్ జస్ట్ డౌన్ అప్ అని మీకు వచ్చింది. అట్లా డాన్ డప్పాన్ అని చెప్పి నేను ఒప్పుకోను. బట్ ఎఫర్ట్ అయితే రాలేదు. మీరు డాన్ డప్పాన్ అంటే వర్షానికి చెప్పొచ్చు, సూర్యకాంతికి చెప్పొచ్చు. లైఫ్ అండర్స్టాండింగ్ ఇట్ కెనాట్. అది అందుకే రెవల్యూషన్ అంటుంది దాన్ని. అది ఊరికే భాషలో చెప్పుకోవడానికి బాగుంది. జస్ట్ డౌన్ డప్పాన్, ఇట్ వోంట్ హ్యాపెన్స్ లైక్. నాకైతే అట్లా జరగలేదు. దాని వెనక చాలా పల్టీలు వేసిన. రెండోది ఇది సాధించడానికి కాదు, అంటే నేను జీవితం యొక్క మూల స్థితిలోకి నిలబడడానికి సర్వ ప్రయత్నాలు చేసిన నాకున్న పరిధిలో. ఇప్పుడు నేను ప్యారిస్లో ఉంటే ఇంకో విధంగా చేద్దునేమో, నేను అంబానీ కొడుకునైతే ఇంకో విధంగా చేద్దునేమో. ఏమీ లేని కారణంగా ఒక విధంగా చేయవలసి వచ్చింది. ఇప్పుడు నీ ఆకలి తీర్చుకోవడానికి అంబానీ కొడుకు అయితే ఒక ప్రయత్నం చేస్తాడు, రోడ్డు మీద కూలి ఇంకో ప్రయత్నం చేస్తాడు. బోత్ ఆర్ డూయింగ్ సంథింగ్. ఆ యాక్ట్లో ఏం తేడా లేదు కదా. ప్లేస్ మారిండొచ్చు, వాడు కారులో దిగి అట్లా ఎక్స్క్యూజ్ మీ కమాన్ వాట్ ఇస్ ద మెన్యూ అనొచ్చు. ఇప్పుడు ఏముంది ఆయన తినడానికి ఏదో ఒకటి నూకేయడం అనొచ్చు. బట్ బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. మనం చాలా రోడ్డు ఇప్పుడు నేను చెప్పింది ఎంపథీ అన్నది కూడా పోయింది నాకు. బికాస్ స్ఫురణ అన్నది అది రానంత వరకు నువ్వు బాధపడి పీకి. ఇప్పుడు సహానుభూతి ఏం ఉపయోగం? స్ఫురణని నేను గుర్తుపడతా. ఇప్పుడు నాకు ఇంతమంది పరిచయాలు ఉన్నారు. నాతో బాలు ఉన్నాడు, టైసన్ ఉన్నాడు, నా క్లాస్మేట్స్ ఉన్నారా, నా ఊరి వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరే. ఇంతమందిలో మైండ్ దొబ్బిన వాళ్ళు 2 దొరికారు, అంత ఇంతో నడుస్తుంది. వాళ్ళు ఏం సాధించలేదు, ఇంకా వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంది, వాళ్ళకి వస్తే ఆసక్తి లేదు, వాడు ట్రై చేస్తున్నాడు. కానీ లోపల సంథింగ్ ఈజ్ గెటింగ్ సెటిల్డ్. ఇప్పుడు వాడు ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడుతుంటే అక్కడ తిరిగి ఏదో చేసుకుంటూ ఉంటాడు. పోయింది, నేను వీడియోలో పడాలి, అది ఉంటుంది పిచ్చి. ఇట్లా తొంగి చూస్తారు, ఇట్లా ఎన్నో పిచ్చులు ఉంటాయి, ఎన్ని పోయినాయి. వాడు ఎన్ని వీడియోలు ఉంటే వాడు బుక్ రాద్దాం అనుకుంటాడు, అన్ని వీడియోలు ఉన్నాడు. ఎట్లా ఒక వీడియోలో అనుకునే రోజు ఉంటుంది కదా. ఇప్పుడు నేను డోర్ ఎట్లా ఓపెన్ చేసినా ఎవడన్నా ఉండొచ్చు వీడియోలో. దేవాలయం ఇది, ఎవడన్నా రావచ్చు వీడియోలో. నీకు ఇన్హిబిషన్ లేకపోతే కమెంట్ టాక్. చాలామంది నాకు చెప్తారు, ఇలాంటి టాక్స్ పెడితే సబ్స్క్రిప్షన్ తగ్గుతుంది, భాడమే జాయ్, యూ ఆల్సో కమెంట్ టాక్. హూ కేర్స్? ఎవడు దానికి ఎవడు కేర్ చేస్తున్నాడు? నువ్వేం చూస్తున్నావు? ఆకర్షణ కోసం చూస్తున్నావు. నేను ఆకర్షించడానికి ఏం ప్రయత్నం చేస్తలేను, ఉన్నది ప్రజెంట్ చేస్తున్నా బాధ్యత. ఇఫ్ సమ్వన్ డిడ్ నాట్ స్పీక్ వెల్, హీ డిడ్ నాట్ స్పీక్ వెల్, దట్ ఇస్ అ రియాలిటీ. నీకు అర్థం కాలేదు, నచ్చలేదు, దట్ ఈస్ యువర్ రియాలిటీ. ఈ మూవీకి సంబంధమే లేదు అసలు.
నీ మైండ్ అట్లా ఉంది అందుకు. అదే వీడియో ఇంకోటి టెలిఫిక్ నచ్చింది, థ్యాంక్ యూ రీసా, గుడ్ నైట్ అంటున్నాడు. మరి వాడేవాడు అనేది ఎవడు, ఎంత గొప్పగా అనిపించలే అన్నది ఎవడు, రెండు మైండ్లే కావు. అందుకే ఒక పెయింటింగ్ ఈరోజు అనుకున్నా రేపు చేయాలి. ఈరోజు మన ఉపదేశ సారంలో రాసినది పోస్టర్లో, మీరు చూస్తే కనిపిస్తుంది. నేను చూపించిన తర్వాత నేను ఒక పెద్ద పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను రేపు. దాంట్లో అసలు ఏ పెయింటింగ్ ఉండదు, రెండు పదాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షిరిడి సాయిబాబా మీద శ్రద్ధా సబూరి అని ఉంటుంది కదా, అట్లా నేను ఒక 2 పదాలు. చూడు సరిగ్గా విను. ఈరోజే రాసినది. చూడు చూడు సరిగ్గా విను. భవిష్యత్తులో మనం ఎక్కడైతే ఉంటామో ఈ 2 పదాలే ఉంటాయి అంతే. చూడు సరిగ్గా అంతే. దేన్ని చూడమో చెప్పం, దేన్ని వినమో చెప్పం. అది మ్యాజిక్. కుక్క ముడ్డిందైనా సరే సరిగ్గానే చూడు. చూడడం అంటే నీ మనసులో మెంటల్ ఇమేజెస్ లేకుండా ఉన్నది ఉన్నట్టు చూడు. జిడ్డు కృష్ణ గారి బుక్ ఒకటి ఏదో ఒకటి ఉంది, ఫ్లేమ్ ఆఫ్ అటెన్షన్ అని. ఎట్లాగా చూడాలి, ఇంటెన్స్లీ డీప్లీ లుక్ ఇంటు ఇట్ సెల్ఫ్. పురదాకా దుప్పటేసుకుని కంపు సార్ నేను కరెక్ట్ కావాలి. పురదాకా కప్పున్నారు. ఇప్పుడు కొంచెం చలి తగ్గింది ఆయన, ఇంకో చలి పెట్టింది. అంటే ఇప్పుడు వీడియోలో బాగా కనబడాలంటే నేను దుప్పటి తీయాల్సి వస్తుంది, బట్ బాడీని ఇబ్బంది. నాకు బాడీని ఇబ్బంది ఉంటుంది ఇష్టం లేదు అసలు. చూడకపోయినా పర్లేదు ఎవరు. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఫ్రమ్ దాట్. ఐ వాంట్ టు షేర్ మై అండర్స్టాండింగ్. నన్ను నేను ఇబ్బంది పెట్టుకొని ఏం చెప్తాం. ఐ లైక్ రజనీష్ జెస్చర్. హాయిగా నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాం. ఆశ్చర్యం ఏంటంటే నాకు అట్లా కూర్చోడం చాలా ఇష్టం. కుర్చీలో కదా కింద, అక్కడి నుంచి ఇది పుట్టింది అంటే. నేను ఇప్పుడు ఒక్కడ కూర్చున్నాను అనుకో, ఇది చూస్తే ఇట్లే ఉంటుంది అక్కడ. దిస్ ఇస్ మై ఏమంటారు నా ఆథెంటిక్ పోస్చర్. అంటే ఎంతసేపు కూర్చున్నా నాకు బరువు తెలియదు. మా ఫ్రెండ్ వెంకట సూరి గారిని ఇక్కడ ఉంటే చెప్పేవాడు, కొన్ని రోజులు ఊరికి ఇట్లా కూర్చున్నాను ఓ రూమ్లో 2013-14 ప్రాంతాన్ని. వచ్చి ఇట్లా నేను, ఎందుకు కూర్చున్నావు రాబాయి నువ్వు, ఏమొస్తుంది నీకు, ఏమి రాదు, దేని కూర్చుంటుందో మరి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్చర్లో మైండ్ బాడీ అనుసంధానం బాగుంటుంది. జీరో చేయడం అంతే. అది ఎందుకో తెలియదు. ఇప్పుడు నాకు ఒక పోస్చర్లో బాగుండొచ్చు, మీకు ఒక పోస్చర్లో బాగుండొచ్చు, కొంతమందికి ఇంకొక పోస్చర్లో బాగుండొచ్చు. సో అట్లా నేను చెప్పేవాడిని, ఏం లేదు అటువంటిది. సో కొన్నిసార్లు ఇలా జరిగేది అనమాట. వీడు ఒక రూల్ పెట్టుకున్నాడా, ఇంకా బయటికి రాడంట, ఛాయలు తాగంట, మనం పోదంపా అండి. అట్లేం లేదు, తాగుదంపా అంటుంటే. ఓకే సరే, మనం ఈ కన్వర్సేషన్లో నాకు ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా జస్ట్ అట్లా అడిగేస్తాం. అసలు నీకేం అర్థమైందో కంక్లూడ్ చెయ్యి. ఈ ప్రపంచం అంటని మనోస్థితికి మీరు వెళ్ళిపోయారు అంటే అదే ఉంది. యాక్చువల్లీ అది ఉంది, వెళ్ళిపోవడం ఏం లేదు, అదే డెస్టినేషన్ కాదు. అందరికి ఉన్నదే అది, ఇద్దరిలో అది ఎస్టాబ్లిష్ అయితేనే ఉంది. ఆ రెవల్యూషన్ ద్వారా ఆ క్వాలిటీ అనేది, అంటే మేము క్వాలిటీ అంటాం, మీకు న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ని మేము క్వాలిటీ అనుకోబట్టే కదా వై ఐ హ్యావ్ కమ్ టు రీసన్ ఫ్రమ్ ఆల్ ద వే వై లైక్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే సమ్వేర్ ఆ క్వాలిటీ కావాలి అని అనుకుంటున్నాను తెలియకుండానే. ఎందుకంటే ఆ ఫ్రీడము, ఆ లైట్నెస్, అది మాకు ఫీల్ అవుతున్నాం. ఓకే, అది ఎట్లా వచ్చింది అది తెలుసుకోవడం ద్వారా వస్తుంది, అది నాకు తెలియదు. కానీ తెలుసుకోవాలని కొన్నిసార్లు సరైన వ్యాఖ్య దొరికితే దాన్ని మైండ్ సరిగ్గా పర్సీవ్ చేస్తే మెల్లగా ఇంప్లిమెంటేషన్ దారి దొరుకుతుంది. అది ఏం జరిగింది, చాలా బుక్స్ అంటే స్పిరిచువల్ యాంగిల్లోకి వచ్చి బుక్స్ చదివి అలా వెళ్తూ ఉన్న ప్రాసెస్లో ఒక దగ్గర నేను స్ట్రక్ అవ్వలేదు, ఒక రియలైజేషన్ వచ్చింది నాకు. ఏంటంటే నాకు రియలైజేషన్ అంటే పర్సనల్ రియలైజేషన్ కాదు, ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్. ఏంటి ఆ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటే, వీఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఫామ్
But the day when you realize as your formless nature, that is revelation. ఇంది కదా. ఇప్పుడు నేను రీసా గారిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, రీసా గారు తను ఫామ్ కాదు అని రియలైజ్ అయ్యారు. 100%. ఎస్, అందులో ఏం డౌట్ లేదు. డౌట్ లేదు. బికాస్ ఫామ్ అన్నది ఇప్పుడు ఏదైతే వస్తూ పోతుందో, ఇప్పుడు నేను ఫోన్ కాదని ఎట్లా అనుకున్నావో బాడీ కాదని అనుకోవాల్సింది. అసలు మన ఆధ్యాత్మికతలు ఎప్పుడో చెప్పారు, ఇంత సోదక్కర్లేదు. నామరూపాలకు అతీతం, అంతే కదా, అయిపోయింది. నువ్వు ఏదైతే నామం ఇస్తున్నావో అది అబద్ధము, ఏదైతే రూపమో అది అబద్ధము. సఫరింగ్ అంతా దాంతోనే రిలేటెడ్. సఫరింగ్ ప్రారంభం. నేను మళ్ళీ ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చిందో అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నా బాడీకి జ్వరం వచ్చింది, నా మనసుకు వచ్చిందా? ఇంతే క్వశ్చన్. మనసుకు వస్తే ఈ బాడీ ఇంకా సఫర్ అవుతుంది. మనసుకి భయాలు ఉంది అనుకో, దీనికి మూఢనమ్మకాలు ఉన్న మనసు అనుకో. ఎవడో చెప్పాడు అటువంటి మూఢనమ్మకాలు ఉన్న వాడికి ఫోన్ చేస్తే, ఎవరిని కలిసినా ఎవరిని ముట్టుకున్నావా, బ్లాక్ మ్యాజిక్ అయింటది అన్నాడు అనుకో. కదా బాడీ ఇప్పుడు బాడీ నేను ఇప్పుడు నీళ్ళలో ముంచుద్దా? ఇట్ సఫర్స్ ఫర్దర్. ఇప్పుడు మైండ్ ప్యూర్ అంటకుండా ఉంది, ఒకవేళ అంటితే హెల్ప్ చేస్తుంది బాడీకి. అంతే, అయిపోయింది బాగా. రియల్ సిచ్యువేషన్. వీళ్ళు 5 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. ఐ డోంట్ కంప్లైన్, బికాస్ కంప్లైంట్ చేయాలంటే మైండ్ ఉండాలి కదా. ఐఎమ్ ఓన్లీ విట్నెసింగ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంటెలిజెన్స్ అంటే వాట్ టు డూ, అదే చేయబడుతుంది. బీ సైలెంట్. నేను కంప్లైంట్ చేస్తున్నా, నేను చేస్తున్నా, నాకు ఒకటి వచ్చింది అనుకో, చేయకు. వై ఇట్ హ్యాపెన్, ఇలాగ చేయకు. ఎందుకంటే చేసినా చేయకపోయినా సమస్య ఎలాగ ఉంటుంది కదా. అనవసరంగా ఎందుకు హెడ్ మర్మర్? నాట్ రిక్వైర్డ్, అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. బట్ మనకున్న పూర్వాగ్రహాలు, పూర్వ ప్రారంధాల వల్ల రకరకాలుగా ఏదో రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ అంటే నాన్ యాక్సెప్టెన్స్. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు మీరు అన్నారు నో కంప్లైంట్, నో బ్లేమింగ్. అబ్సల్యూట్లీ.